భరతమాతకి ముందు వందనం. నమస్కారం అందరికీ. వేద సంస్కృతి వారు తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్న ఈ సనాతన ధర్మం ప్రాథమిక స్తర తరగతులకు మీ అందరికీ పునఃస్వాగతం. మనం ప్రప్రథంగా దేశానికి నివాళులు అర్పిద్దాం. హైమవతి గారు వందే మాతరం అందిస్తారు. హైమవతి గారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజోష్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుభాషిణీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. ఇప్పుడు శ్రీనివాస స్వామి గారు ప్రార్థన చేస్తారు. అందరికీ నా నమస్కారములు. ఇప్పుడు ఒక నిమిషం ధ్యానం చేద్దాం. కళ్ళు అర్ధనిమితమవుతారు. ఇప్పుడు 3 సార్లు ఓంకారం పఠిద్దాం. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాత్మత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ
ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు స్వామి గారు. మన సనాతన ధర్మంలో భాగంగా షోడశ సంస్కారాలని మనకు ఋషులు ఎంతో దయతో మనకిచ్చారు. వీటిలో మనం ఇప్పుడు ఇంతవరకు 8 సంస్కారాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మిగతా వాటిని వివరించాల్సిగా డాక్టర్ విశాలాక్ష గారిని మనం అందరం కోరుదాం. నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. యాళీభిరాత్మతనుతాళేన కృత్ప్రియ కపాళీషు ఖేళతి భవా. వ్యాళేన కుల్యసిత చూళీ ఫరాచరణ ధూళి లసన్మణిగణ. యాళీ పృతిస్రవసి తాళీదళం వహతి యాళీ కసోపి తిలకా. సాళీ కరోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ. జగన్మాత్రే నమో నమః. మనం 8 సంస్కారాల గురించి చెప్పుకున్నాము. షోడశ సంస్కారాలలో ఇప్పుడు 9వది కర్ణవేధ సంస్కారము, అంటే చెవులు కుట్టించుకునే సంస్కారము. ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ఈ కర్ణవేధ సంస్కారము తప్పనిసరిగా చేయించాలి అని శాస్త్రం చెప్తోంది. ఎందుకు అంటే ఈ చెవులు కుట్టించడం అనేది రక్షణార్థం ఆభరణార్థం అని చెప్పింది. ఇది మన శారీరకమైన ఆరోగ్యాన్ని వృద్ధి చేయడానికి, ఆరోగ్యం కలిగించడానికి చక్కని ఆభరణాలు ధరించడం వల్ల అందం కూడా శరీరానికి కలుగుతుంది కనుక. అయితే ఆడపిల్లలకు చెవులు కుట్టించడంతో పాటుగా ముక్కు కూడా కుట్టిస్తాము. ఈ ముక్కు కూడా కుట్టించడం అన్నది ఆడపిల్లలకి చాలా అవసరం. కొన్ని కారణాల వల్ల కొంతమంది తల్లులు ముక్కు కుట్టిస్తే పుండవుతుంది, అది తగ్గదేమో అంటూ ప్రేమతో కుట్టించరు, కానీ కుట్టించాలి. నిజానికి మనం చెప్పుకుందాము, శాస్త్రీయమైన ఏ కారణం ఉందో దీని వెనకాల. మన కంచి జగద్గురువుల దగ్గరికి ఎవరైనా దర్శనానికి వెళితే ముక్కు పుడక ఉంటే సరే, ముక్కు పుడక లేకపోతే అక్కడ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ముక్కు పుడక ఇస్తారు. తాత్కాలికంగా అయినా అది పెట్టుకునే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ముక్కు పుడక లేని ముఖాన్ని చూడరు ఆయన. అది అంటే శాస్త్రంలో ఉంది గనక. అయితే సాధారణంగా ఈ సంస్కారాన్ని చెవులు కుట్టించడం అన్నది చిన్నప్పుడే కుట్టించేస్తాము ఆడపిల్లలకి. మగపిల్లలకి ఉపనయన సమయంలో కుట్టిస్తాము. ఇంకా ముక్కు కుట్టించడం అన్నది 10వ లోపున చేసినా కూడా పర్వాలేదు. 5వ సంవత్సరం లోపే గనక చేయిస్తే ఇంకా బాగుంటుంది. సో సాధారణంగా చెవులు కుట్టించడం ఆడపిల్లలకి 3వ నెలలోనే కుట్టిస్తాము. పసిపిల్లలుగా వాళ్ళకి ఏం తెలీదు, లేదా ఏడాది లోపల కుట్టిస్తాము. ఈ సంస్కారం వల్ల అనేకమైన రాబోయే రోగాలు నివారించబడతాయి. వైద్యపరంగా, ఆరోగ్యపరంగా ఈ సంస్కారం చాలా గొప్ప మహత్వం కలిగింది. చెవుల దగ్గర ఉండే నాడుల దగ్గర ఇలా ఈ రంధ్రాలు చేసి వాటి మీద నుంచి సూర్యకిరణాలు పడేలా చూస్తే మన దేహంలోని నాడీ వ్యవస్థ బలపడుతుంది, అండాశయం బలోపేతం అవుతుంది, చక్కని పుష్టి చేకూరుతుంది అని చెప్తారు. ఆడపిల్లలకు ముందు ఎడమ చెవి, తర్వాత కుడి చెవి కుట్టించాలి. మగపిల్లలకు ముందు కుడి చెవి, తర్వాత ఎడం చెవి కుట్టించాలి అని శాస్త్రం చెప్తోంది. కంసాలితో బంగారు తీగ, సన్నని తీగ, శ్రావణం అని అంటాము, లేదా వెండి తీగతో కానీ చెవులు కుట్టించాలి. సన్నని బంగారు తీగతో చెవులు కుట్టి దాన్నే ఇలా చుట్టేస్తారు, చుట్టు అని అంటాము దాన్ని. చెవుల కుట్టిన ఆ కంసాలికి కూడా మనం తాంబూలము, దక్షిణ, నూతన వస్త్రాలు ఇచ్చి నమస్కరించి
వారి ఆశీస్సులు మనం తీసుకోవాలి. అది మన సంప్రదాయం. ఆ చెవులు కుట్టించినప్పుడు ఉన్న పోగులని అలాగే కొంతకాలం ఉంచుతాము, కొన్నేళ్లు కూడా. తర్వాత ఆడపిల్లలకి నెమ్మది నెమ్మదిగా రకరకాల దుద్దులు, లోలకులు, కర్ణాభరణాలు అందంగా ఉండేలా వయసుకి తగ్గట్టుగా వాటిని ధరింపజేస్తాం. మగ పిల్లలకి ఇలా కుట్టినప్పుడు ఆ పోగులైనా ఉంచచ్చు, లేదా దాంట్లో ఒక చిన్న వజ్రపు రాయిని కూడా దుద్దుగా ధరింపజేస్తారు. చెవులకు పోగులు కుట్టిన రంధ్రాలలోంచి సూర్యకాంతి ప్రసరిస్తే ఆ పిల్లలలోని దుర్గుణాలన్నీ నశించిపోతాయని, సత్వ గుణం వృద్ధి చెందుతుందని, ఆధ్యాత్మిక విద్య గ్రహించడానికి అనువైనటువంటి యోగ్యత వాళ్ళకి కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. దేవల మహర్షి అనే ఒక మహర్షి చెవి రంధ్రాల గుండా సూర్యకిరణాలు ప్రసరించినటువంటి బ్రాహ్మణుడిని చూస్తే అప్పటిదాకా చేసుకున్న పుణ్యమంతా మాయమైపోతుంది, నశించిపోతుంది అని చెప్పారు. వేదమును అధ్యయనం చేయాలి అంటే తప్పనిసరిగా చెవులు కుట్టించుకోవాలి. అది శాస్త్ర నియమం. చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుల వలన వినే బాహ్యమైన ధ్వనులు వినడమే కాక మనలోనే ఉన్నటువంటి పరమాత్మ నాదాన్ని అనాహత నాదము అని అంటాము. మన దేహంలో అనుక్షణము మనం బయట మామూలుగా కొడితే ఇలా శబ్దం అవుతుంది, కానీ లోపల ఆహతము అంటే కొట్టడం, అనాహతము కొట్టబడకుండానే దానంతర అదే ధ్వని, దాన్నే ఓంకార నాదము అని అంటాము. పరమాత్మ మనలో చేస్తున్న అనాహత చక్రంలో స్పందింపజేసే నాదం అంటాము. దానినే గుండె చప్పుడు అని అంటూ ఉంటాము. అనేక రకాలుగా చెప్తారు, కానీ ఆ అనాహత ధ్వనులను కూడా వినగలిగిన ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్ తో వినగలుగుతారు కనుక విద్య బాగా అభ్యసించగలుగుతారు చెవులు అవి కుట్టించుకోవడం వల్ల. సర్వసాధారణంగా విదేశాలలో మహిళలందరూ కూడా చెవులు కుట్టించుకుంటారు, ఎందుకంటే అందమైన కర్ణాభరణాలు ధరించవచ్చు అని. దానివల్ల ఇంకా అందంగా కనిపిస్తాము అనే తప్ప, వర్చస్సుని పెంచుకోవచ్చు అనే కారణం తప్ప, మన మహర్షులు చెప్పినట్లుగా ఇలా మంత్ర శక్తి కలుగుతుందని గాని ఇది ఒక సంస్కారము అన్నది వారికి లేదు ఆ భావన. మహర్షులు మనకి ఏ సంస్కారాలు చెప్పినా, ఏ పండగలు చెప్పినా, ఏ నియమబద్ధమైన జీవితాన్ని, విధి విధానాలని చెప్పినా కూడా వాటి వెనకాల మానవులందరికీ ఉపకరించే ఆరోగ్యపరమైన, వైజ్ఞానిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన, సాంఘిక పరమైన, ఖగోళ శాస్త్ర పరమైన ఎన్నో అంశాలు దాగి ఉంటాయి. కనుక రోగాలను రాకుండా నివారించి శరీర ఆరోగ్యాన్ని వృద్ధి పరుస్తుంది ఈ చెవులు కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం అన్న వాటి వల్ల. చెవులు కుట్టించడం అంటే మానవులకి హెర్నియా అని అంటామే, మగవారికి ఎక్కువగా హెర్నియా, హైడ్రోసిల్ అనే పదాలతో మనం చెప్తూ ఉంటాము. హెర్నియా అంటే ఆంత్ర వృద్ధి అంటాం మన ఆయుర్వేదంలో ఆ పదం. ఈ ఆంత్ర వృద్ధి అనే జబ్బు రాదుట చెవులు కుట్టించుకునే వాళ్ళకి. అలా అని సుశ్రుత మహర్షి చెప్పారు. ఆంత్ర వృద్ధి అనే ఇది సాధారణంగా స్త్రీలలో ఎక్కడో తప్ప ఎవరికి ఉండదు, ఎందుకంటే ఆడపిల్లలందరికీ చెవులు కుట్టిస్తారు గనక. మగవారిలు పూర్వకాలంలో అందరూ కుట్టించుకునే వాళ్ళు, విశేషంగా బ్రాహ్మణ బాలుడు తప్పకుండా కుట్టించుకునేవారు. కానీ ఈ కాలంలో పాశ్చాత్య ప్రభావం వల్ల కొద్ది తగ్గుతోంది. కొంతమంది కుట్టించుకుంటారు, కొంతమందిలో లేదు. అందుకే ఈ హెర్నియా, హైడ్రోసిల్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మగవారికే. స్త్రీలకు సాధారణంగా ఈ సమస్య అసలు రాదు. తర్వాత స్త్రీలకు పంచ మాంగళ్య చిహ్నాలు అని ఉన్నాయి కదా. పరమేశ్వరుడు హాలాహలం తాగి కూడా ఏమీ అవ్వకుండా హాయిగా ఉన్నాడు అంటే దానికి కారణంట ఆదిశంకర భగవత్పాదులు చెప్తారు. తవ జనని తాటంక మహిమ, అమ్మ నీ చెవి తాటంకముల మహిమ, దానివల్లే ఈశ్వరుడు విషాన్ని పానం చేసి కూడా ఏమీ అవ్వకుండా హాయిగా ఆరోగ్యంగా ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. అంటే పంచమాంగళ్య చిహ్నాలలో చెవి ఆభరణాలు, కర్ణాభరణాలు ఒకటి. అవి ఆడవారికి ధరించి ఉంటే పంచమాంగళ్య చిహ్నాలని భర్త ఆరోగ్యంగా ఆయుర్దాయంతో ఉంటారు.
కనుక మన శరీరంలోని నాడీ మండల వ్యవస్థ ఇది ఒక అద్భుతమైన భగవత్ సృష్టి. మనకి శరీరంలో ఒక చోట నొప్పి దెబ్బ తగిలితే ఇంకో చోట నొప్పి పుడుతుంది, మన కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి ఎక్కడో దెబ్బ తగిలితే. అలాగే మందు కూడా ఒక చోట ప్రయోగిస్తే ఇంకో చోట ఉన్న జబ్బులు మాయమైపోతాయి, తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ ఆధునిక యంత్ర పరికరాలతో ప్రయోగాలు చేసి వైజ్ఞానికులు ఎన్నో కనుక్కుంటున్నారు, నిరూపిస్తున్నారు కొన్ని సత్యాలని. వీటన్నిటినీ లక్షల ఏళ్ల క్రితం మన మహర్షులు కేవలము తపోబలంతో దర్శించి చెప్పారు. వారు ఎప్పుడైతే మనిషికి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే వాక్కు 4 రకాలుగా ఉండి వైఖరిలో బయటికి వస్తోంది, మనం వింటున్నాము అని చెప్తాం కదా. మహర్షులు అనాహత శబ్దాలని సాధన స్థితిలోనే వినగలుగుతారు. వారు తపస్సమాధి స్థితిలో ఉన్నప్పుడు పరా విద్యని కూడా, పరా వాక్కుని కూడా వినగలుగుతారు. పశ్యంతి వాక్కుని వింటారు. మధ్యమ అనేది కొద్ది మామూలు వాళ్ళకు కూడా వస్తుంది, కొద్ది సాధన ఉన్న వారికి. సో అలాంటి మహర్షులు చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో, సంఘంలో ప్రతి మనిషి కూడా అన్ని వృత్తుల వారిని అందరూ గౌరవించడం, పరస్పరము భక్తి ప్రపత్తులు కృతజ్ఞత ప్రకటించడం అన్నది అనాదిగా వస్తున్న సంప్రదాయం. అన్ని వృత్తుల వారిని కూడా ఎలా గౌరవించాలో, ఎలా అన్యోన్యం ప్రేమగా ఉండాలి అన్నది మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. ఏ వృత్తి విద్యలో నైపుణ్యం కలవారైనా, ఏ పని చేయించుకున్నా అలాంటి వారిని మనమందరం గౌరవించే సంప్రదాయాన్ని మహర్షులు ఏర్పాటు చేశారు. మనం గాజులు వేయించుకుంటే గాజుల మలారం అని అంటాము. అతను వచ్చి ఇంటికి వేసేవాడు. ఇప్పుడు కొనుక్కుంటున్నాము. ఆయనకి దండం నమస్కరించని ఆడపిల్ల ఉండదు. అలాగే చాకలి వారిని, కమ్మరి వారిని, ప్రతి ఒక్కరిని కూడా, కంసాలిని మంగళసూత్రాలు చేసినప్పుడు పూర్వకాలంలో వారే మేళతాళాలతో ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు. వారిని ఘనంగా సత్కరించి దక్షిణ, వస్త్రాలు, తాంబూలాలు అన్ని ఇచ్చి నమస్కరించేవారు. అలా ఎన్నో సంప్రదాయాలు. అలాగే పుట్టు వెంట్రుకలు తీసిన క్షురకుడికి చెవులు కుట్టిన తర్వాత ముక్కు కుట్టినటువంటి ఆ కమ్మరికి, మంగళసూత్రాలు చేసిన కమ్మరికి అందరికీ కూడా మనం నమస్కరిస్తాము, గౌరవిస్తాము వారందరినీ. అలా సమాజంలో అందరూ కూడా పరస్పరము సౌమనస్యంతో జీవించాలి అని మన ధర్మంలో ఉంది. ఈ కాలంలో ఆ సౌమనస్యత అనేది ఆ వృత్తి విద్యలని పాటించడం అన్నది అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని అది కొద్ది తగ్గుతోంది. ఏదేమైనా ఎవరు ఆ పని చేస్తే వారినే మనం భక్తితో గౌరవించాలి అన్నది మన ధర్మం నేర్పిస్తున్న సంస్కారం మనకి. ఒకప్పుడు మన భారతదేశంలో స్త్రీ పురుషులందరూ చెవులు కుట్టించుకునే వాళ్ళు, కానీ నేటి కాలంలో పురుషుల్లో కొద్ది మంది కుట్టించుకుంటున్నారు. కానీ ఎవరికైతే దీని వల్ల నాడీ వ్యవస్థ కూడా బాగవుతుంది, పుణ్యం అనేది కలుగుతుంది, ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది అనే జ్ఞానం ఉంటుందో వారు తప్పకుండా సనాతన ధర్మంలో చెప్పిన మన మహర్షులు ఏర్పరిచిన ఈ సంప్రదాయాలన్నీ కూడా పాటిస్తారు. ఆడపిల్లలకు తప్పనిసరిగా ముక్కు కుట్టించాలి అని చెప్తారు. ముక్కు పుడకను జీవితాంతము ధరింపజేయాలి అని మన శాస్త్రం చెప్తోంది. ముక్కు పుడకని బంగారంతో చేసుకున్నా పర్వాలేదు, నవరత్నాలతో పెడతారు, ముత్యంతో పెడతారు, లేదా ఒక వజ్రం, డైమండ్, ఒక వజ్రంతో అయినా కూడా ఏ రాయి పెట్టినా పర్వాలా, ఒక రాయితో ముక్కు పుడకని ఏర్పాటు చేస్తారు. ఏది ఉన్నా బంగారంలో ఆ రాళ్ళని తాపడం చేస్తాము. ఆ బంగారం అన్నది ముఖ్యం. ఆ బంగారు ముక్కు పుడక చెవిలో ముక్కులో ఉన్నప్పుడు మనము పీల్చి వదిలే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆ బంగారానికి తగులుతూ లోపలికి వెళతాయి, దానికి తగులుతూ బయటకు వస్తాయి. గనక ఆ బంగారము అనేది ఆ మెటల్స్ అన్నిట్లో కూడా మహా తేజవంతమైనది, ఆరోగ్యప్రదం. పూర్వకాలంలో రాజులుట కొద్ది బంగారాన్ని ఆకారంలో తినేవారట. అందుకే అంతటి రాజసము, అందము ఆడపిల్లల్లో సోయగము కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇడా పింగ చాలా లక్షల నాడులు ఉన్నాయి మన దేహంలో. మన ఉపనిషత్తుల్లో చెప్పారు. వాటిల్లో 72,000 నాడులు చాలా గొప్పవంటారు. వాటిల్లో 101 నాడులు ప్రశస్తమైనవి అని ప్రశ్నోపనిషత్తులో చెప్పారు.
వాటిల్లో 3 నాడులు ఇడా, పింగళ, సుషుమ్న. ఈ 3 నాడులు చాలా శక్తివంతమైనవి. ఈ సుషుమ్న నాడి ద్వారా ఇప్పుడు ముక్కు పుడక ధరించడం వల్ల ఈ నాడులు 3 కూడా శక్తివంతమయ్యి సూర్య అనుగ్రహం, చంద్ర అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఈ ముక్కు పుడక ఉన్నప్పుడు మనం పీల్చే గాలి బయట ఏదైనా సూక్ష్మ క్రిముల లాంటి ఉంటే ఈ ముక్కు పుడక వాటిని అరికడుతుంది. వాటి వల్ల ఏ రోగాలు రాకుండా ఆరోగ్యాన్ని కలిగిస్తుందంటే ముక్కు పుడక అడ్డుకుంటోంది. దుష్ట శక్తులు మన శరీరంలో ఉన్న ఆ ద్వారాలు, రంధ్రాలే, వాటి ద్వారా లోపలికి వెళతాయి. వెళ్ళనీయకుండా ఈ చెవులు, ఇక్కడ చెవి కుట్టిస్తే చెవికంతలో కూడా చెడు వెళ్ళదుట, అది కాపాడుతుంది అనమాట డోర్ కీపర్లా. అలాగే ముక్కు పుడక కుట్టిస్తే ముక్కులో నుంచి లోపలికి ఏ దుష్ట శక్తులు వెళ్లకుండా చేసి ఆధ్యాత్మిక శక్తి వృద్ధి అవుతుందిట మన దేహంలో. మెదడులో నాడీ వ్యవస్థ బాగా పనిచేసి చురుగ్గా పనిచేస్తుంది, తెలివి. సో ఇలా ముక్కు పుడకని మనం సౌభాగ్య చిహ్నంగా కూడా భావిస్తాము. పంచమాంగళ్య ద్రవ్యాలలో చెవి కమ్మలు, ముక్కు పుడక కలిపి ఒకటి కనుక స్త్రీ ధరించి ఈ సింధూరము వివాహ సమయంలోనే పాపిట మధ్యన పెడతారు. అమ్మ మీరందరూ దయచేసి ఆడియోలు, వీడియోలు మ్యూట్ చేసుకోండి. ఇక్కడ క్లాస్ అవుతుంటే ఎందుకు కబుర్లు చెప్పుకుంటారు? మీ ఇంట్లో మాటలు వినిపించకూడదమ్మా. సో ఇలా ఈ ముక్కు పుడకను కూడా సౌభాగ్య చిహ్నంగా భావిస్తాము. మనం స్త్రీలు ధరించే బొట్టు, సింధూరము, చెవి కమ్మలు, ముక్కు పుడక, చేతికి గాజులు, మట్టి గాజులు, మంగళసూత్రములు, మట్టెలు, ఇవన్నీ కూడా తలలో పువ్వులు, ఇవి ఆ పంచమాంగళ్యాలు. అవి స్త్రీ ధరిస్తే భర్త ఆరోగ్యము, ఆయుర్దాయము వృద్ధి చెందుతాయి. ఆవిడ యావజ్జీవము సౌమంగళ్యవతిగా, సుమంగళిగా జీవిస్తుంది. కనుక వివాహ సమయంలో భర్త ఆ మంగళసూత్రం కట్టే సమయంలో వధువు ఆ వదిలేటటువంటి గాలి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటున్నప్పుడు ఆ వాయువు భర్త చేతికి తగలకూడదుట, మన శాస్త్రంలో చెప్పారు. అది కనుక ఆ వరుడి చేతికి తగిలితే వధువు మెడలో మంగళసూత్రం కడుతున్నప్పుడు అది అతనికి ఆయు క్షీణ అంట. దానికి పరిహారం ఏమిటి అంటే ముక్కు పుడక అని చెప్తారు. ముక్కు పుడక పెట్టుకుంటే ఈ అమ్మాయి గాలి వదిలినా పీల్చినా ఆ గాలి అతని వరుడి భర్త కడుతున్న మంగళసూత్రం కట్టే భర్త చేతికి తగిలినా అతనికి ఏ నష్టం కలగదు. ఆయన పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఆయుర్దాయంతో, పూర్ణ ఆయుర్దాయంతో ఉంటాడట. మనకి కొన్నిసార్లు ఆడపిల్లలకి ముక్కు పుడక ఉండదు. లేనప్పుడు మరి ఏం చెయ్యాలి అంటే శాస్త్రంలో ఒక ఉపాయం చెప్పారు. తాత్కాలికంగా ముక్కు పుడకలు పెట్టుకుంటున్నారు ఈ కాలంలో. అలా కాకపోయినా భర్త ఆ మంగళసూత్రం కట్టడానికి చేతులు దగ్గరికి తెస్తూ ఉంటే లేచి ఇలా వచ్చి పట్టుకుంటాడు కదా, అప్పటి నుంచి ఈ అమ్మాయి నెమ్మదిగా గాలి స్లోగా, ఎంత ఎక్కువ సమయం పడితే అంత ఎక్కువ సమయం నెమ్మదిగా గాలి పీల్చి అతను ఆ మంగళసూత్రాలు కట్టి 3 ముళ్ళు వేసి ఆ ముడులని పసుపు కుంకుమలతో పూజించేంత వరకు అలా పూజించి తన మెడమించి చేతులు తీసేదాకా ఆ ఊపిరిని అలా బిగపట్టి ఉంచాలిట, వదలకుండా. అతను మంగళసూత్రం కట్టి ఆ పసుపు కుంకుమలతో పూజించి చెయ్యి తీశాక అప్పుడు నెమ్మదిగా గాలి వదలచ్చుట. అలా చేస్తే కూడా ముక్కు పుడక ఉంటే ఎంత శుభం కలుగుతుందో అలాంటి శుభం, దీర్ఘ పూర్ణ ఆయుర్దాయం భర్తకుంటుంది అని ఇది కూడా మన శాస్త్రంలో చెప్పిన మాట, పెద్దలు మనకి చెప్పినటువంటి మాట. దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇంకా 10వది అక్షరాభ్యాసము, అక్షరములను అభ్యసించడం, నేర్చుకోవడం అన్నమాట. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా అక్షర విద్య, అసలు చదువు అనేది వస్తుంది. అక్షరాభ్యాసము అంటే అక్షరములను అభ్యసింపజేసే విద్య, ప్రారంభించడం అన్నమాట. అక్షరాలు రాయడము, చదవడాలను
తండ్రి కూతురు కొడుకులకి నేర్పించడం, మొదటిసారిగా అక్షరాలు దిద్దించడం, చదివించడం, పలికింపజేయటం. అక్షరము, క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నాశనము లేనిది, శాశ్వతమైనది, క్షర రహితమైనది. మానవ జీవిత పరమ గమ్యము ఏమిటి అని అంటే ముక్తి పొందడము అని చెప్పుకున్నాం కదా. ఆ ముక్తి అనేది దేని వల్ల వస్తుంది? జ్ఞానం వల్ల. జ్ఞానము మనకి ఎలా వస్తుంది అని అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన. శాస్త్రాలు చదవాలి, గురువులు బోధిస్తే వినాలి, మననం చెయ్యాలి, దానికి చదవడం రాయడం రావాలి కదా. ఈ క్షర జగత్తులో, నశించిపోయే జగత్తులో ఉన్న అక్షర తత్వాన్ని తెలుసుకున్న వారు ముక్తులు అవ్వగలుగుతారు. అంటే అంత మారిపోతూ ఉంటుంది ప్రకృతి మొత్తం. జం గమయతి ఇది జగం అని అన్నారు. అనుక్షణ పరివర్తనశీలి, కానీ ప్రతి క్షణం మారుతూ ఉన్న మారని తత్వం ఉంది. నదీ ప్రవాహం ఒక్క సెకండ్ కూడా అప్పుడున్న జలం అక్కడ ఉండదు. ఆ జల కణాలు, బిందువులు సాగిపోతూనే ఉంటాయి అనంతంగా. ఈ జల రాశి ఎలా వస్తుందో మనకు తెలీదు, కానీ అక్కడ జలం అనేది ఎప్పుడూ ఉంటోందిగా. అప్పుడున్న నీరు ఉండదు, వెళ్ళిపోతుంది. అలాగే వృక్షాలు ఉండవు, వృక్ష జాతి ఉంటుంది. మానవులు పుడతారు, పెరుగుతారు, కాలగమనంలో వెళ్ళిపోతారు, కానీ మానవ జాతి ఉంటుంది. వీటిల్లో కూడా ఆ మారని తత్వము, ఈ విశ్వం అంతటా కూడా ఏ శక్తి అంతర్యామిగా ఉండి ఈ క్షరమైన ప్రపంచంలో అక్షర తత్వం ఉండి చిచ్చక్తి ఈ ప్రపంచాన్ని ఉండేలా చేస్తుందో ఆ తత్వాన్ని, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని, ఆత్మ విద్యను నేర్చుకోవాలి. ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము కలగాలి అని అంటే ముందు శాస్త్రాలు చదవగలగాలి కదా. వినాలి, చదవాలి. చదవడానికి మనకి అక్షరాలను రాయడం, చదవడం గురువులు, పెద్దలు, తండ్రి నేర్పిస్తాడు. తర్వాత గురువులు పాఠాలు చెప్తారు. కనుక పెద్దవాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటే పిల్లలు అదే విని అనుకరిస్తారు. ఉచ్చరించి వారు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడతారు, కానీ రాయడం రావాలి, చదవడం రావాలి. దానికి అక్షరాభ్యాసము అన్నది మొట్టమొదటిది అన్నమాట. తండ్రి తన ఒళ్ళో శిశువుని కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతోనో చాక్మీస్తోనో శిశువు యొక్క పాప బాబు ఎవరిదో చేయి పట్టుకుని అక్షరాలు దిద్దించడమే అక్షర అభ్యాసము. సో ఇలా అక్షరాలని దేవతలుగా ఉపాసించాలి. రాయడం అయ్యాక పలక మీద ఉన్న అక్షరాలని షోడశ ఉపచారాలతో పూజిస్తాము. తల్లి తండ్రి పూజించి ఈ శిశువుతో పూజింపజేసి నమస్కరింపజేసి ఆశీస్సులను ఇస్తారు ఆ శిశువుకి. కనుక అక్షర పరబ్రహ్మ జ్ఞానము పొందే దిశలో ప్రయాణించడానికి కావలసిన మార్గము మనకి పరమేశ్వరుడి కటాక్షాన్ని, సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందింప చెయ్యటానికి చేసే ప్రయత్నం, చేసే ఒక మహాక్రతువు, అత్యుత్తమమైన సంస్కారము అక్షరాభ్యాస సంస్కారము. ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని సంస్కారాలలోకి కూడా నిజానికి మహోత్తమమైనది, చాలా ముఖ్యమైనది, ఆడ మగ అనే భేదం లేకుండా, వర్ణముల భేదం లేకుండా ప్రతి మనిషికి కూడా కావలసిన సంస్కారము అక్షరాభ్యాస సంస్కారం. ఇది చాలా గొప్పది. అసలు విద్య గాని, చదువు గాని, జ్ఞానము మనకి ఎవరిస్తారు అంటే పరమేశ్వరుడు ఇస్తాడు. మనం సరస్వతి మాత జ్ఞాన ప్రదాయిని అని నమస్కరిస్తాం కదా. ఆ సరస్వతి మాతను విద్యలకి అధిదేవతగా నియమించి జ్ఞానాన్ని ఆవిడకిచ్చి అందరికీ నిన్ను ఉపాసించే వారికి జ్ఞానం ఇవ్వమ్మా అని చెప్పింది పరమేశ్వరుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. ఆ సదా శివుడు పరమేశ్వరుడు. నామకరణం అప్పుడు చెప్పుకున్నాము, ఆ ఈశ్వరుడే అష్టమూర్తుల రూపాలలో వచ్చాడు, వాటిని ఆరాధించుకున్నాము అని. ఆ అష్టమూర్తుల శివుడిని ఆరాధించే మనము అక్షరాభ్యాసాన్ని కూడా చేసుకుంటాము. ఈ అక్షరాభ్యాస సమయంలోనే తండ్రి తన కూతురికైనా కొడుకైనా కూడా సిద్ధమంత్రము, సప్తకోటి మహామంత్రాలలోకి మనము మహోత్కృష్ట మహామంత్రం గాయత్రి మంత్రం అని చెప్తాము. అలాగే శాక్తేయులకి పంచదశాక్షరి లేదా షోడశి అని చెప్తాము. కానీ అందరికీ కూడా సిద్ధమంత్రం ఏది అనంటే కేవలము పంచాక్షరి మహామంత్రం.
మిగతావన్నీ సాధ్య మంత్రాలు. మనం ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది నియమ నిష్టలతో ఎంతో మడిదడి అంతా ఆచారం పాటించాలి. జపాలు చెయ్యాలి, హోమాలు చెయ్యాలి, తర్పణాలు వదలాలి, నైవేద్యాలు పెట్టాలి, ఎంతో ప్రాసెస్. కానీ ఈ సిద్ధ మంత్రానికి, ఏ మంత్రానికైనా లక్షలు జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. కానీ ఆల్రెడీ ఇది సిద్ధ మంత్రం. అది ఎవరు ఇలా జపించినా సిద్ధిస్తుందన్నమాట. ఆల్రెడీ ముందరే సిద్ధి పొంది ఉన్న మంత్రము పంచాక్షరి మహామంత్రం. పరమేశ్వరుడు, ఎందుకంటే విద్యలకు అతిదైవము ఆయనే కనుక. ఈ మన మహర్షులు అక్షరాభ్యాస సమయంలోనే మనం ఓనామాలు దిద్దించడం అని అంటాము. ఆ సమయంలోనే ఈ పంచాక్షరి మహామంత్రాన్ని మంత్రంలా కాకుండా మార్చి దాన్ని ఉపజేశారు. ఎందుకంటే ఏ మంత్రమైనా ఉపదేశం పొందాలి అంటే ఆ పిల్లలు జీవి పెరగాలి, పెద్దవాడో పెద్దమ్మాయో అవ్వాలి. పెద్దవారు అయ్యాక మగపిల్లలకి గురువు మంత్రోపదేశం చేస్తే ఆడపిల్లలకి భర్త మంత్రోపదేశం చేయాలి. కానీ ప్రతి జీవికి, ప్రాణికి, మనిషికి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ సిద్ధ మంత్రాన్ని అక్షరాభ్యాస సమయంలోనే తండ్రి ఇస్తున్నాడు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ. అందరికంటే తండ్రి బ్రహ్మ జ్ఞానోపదేశం చేసిన తండ్రి తల్లి కంటే గొప్ప అని చెప్తారు. ఎందుకంటే తరింపజేస్తోంది ఆ మంత్రం జీవిని. అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా అక్షరాలు దిద్దించే సంస్కారం చేసేది తండ్రి కనుక తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్ప, అంతకంటే గొప్ప అని ఇది మన సంస్కారంలో మనం పాటించి తెలుసుకోవలసిన ఒక నియమం. అయితే ఈ అక్షరాభ్యాసం అసలు ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దానికి కూడా శాస్త్రంలోనే చెప్పారు. ఉదగర్భే పంచమే అబ్దే పంచమే మాసి పంచమే దివసే అపిచ బాలానాం అక్షర గ్రహణం స్మృతం అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. అంటే పుట్టినప్పటి నుంచి పంచమే అబ్దే 5వ సంవత్సరంలో పంచమే మాసి 5వ నెలలో పంచమే దివసే 5వ రోజు. అంటే శిశువుకి పుట్టినప్పటి నుంచి 5వ ఏడు వచ్చి 5వ నెల వచ్చి 5వ రోజున చేసాడైతే ఇంకా తిథివార వర్జాలు నక్షత్రాన్ని బాగుందా లేదా ఏమీ చూడక్కర్లా. అది పరమ పవిత్రమైన దినం. ఏ తిథైనా, ఏ వారమైనా, ఏ నక్షత్రమైనా. అప్పుడు కాకుండా ఆ రోజు కుదరక విడిగా చేసాడైతే మళ్ళీ తండ్రికి ఆ శిశువుకి, అమ్మాయో అబ్బాయో, వాళ్ళకి మంచి నక్షత్రాన్ని చూడాలి. అలాగే తిథి దినము అన్ని కూడా చక్కనివి చూసి అక్షరాభ్యాస సంస్కారం చేయించాలి. సాధారణంగా మనం వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయిస్తాం. అది సరస్వతి మాతకు అత్యంత ప్రీతికరమైన ముహూర్తం. అది ఆ తిథి అన్నది పంచమి తిథి సరస్వతీదేవికి ఇష్టమైంది. అందులో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే వడుగులవి చేస్తాం కదా. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక వసంత పంచమి నాడు కనుక ఈ అక్షరాభ్యాసం చేస్తే విశేషంగా బ్రాహ్మణ బాలులకి బ్రాహ్మీ తేజస్సుతో వాళ్ళు ప్రకాశిస్తారంటారు. ఏ మాసంలో అయినా కూడా పంచమి తిథిన చేయొచ్చు. పంచమి తిథి మంచిది. ఇంకా బృహస్పతి స్మృతి అనేది అందులో షాణ్మాసికేతు సంప్రాప్తే ప్రాంతి సంజాయతే యతక ఛాత్రాక్షరాణి స్పష్టాన్ని యతకర అని చెప్పారు. అంటే ఈ పుట్టిన శిశువుకి 6 నెలల వరకు కూడా జనరల్ గా సాధారణంగా ఏమీ తెలియని అజ్ఞాన అవస్థ ఉంటుంది. మామూలుగా ఇన్స్టింక్ట్ గా పాలు తాగడం, ఏదో దేహానికి సంబంధించిన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. తల్లిని తండ్రిని వాళ్ళని గుర్తుపడుతూ కూడా ఉండొచ్చు స్పర్శనో ముఖానో. కానీ జ్ఞానము భ్రాంతి అనేది పోదు. ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఏవి చూసినా అవన్నీ అర్థమవడం అనేది ఉండదు. కనుక నెమ్మదిగా 6 నెలల దాకా ఇలాంటి స్థితిలో శిశువు ఉంటాడు గనక 6 నెలల తర్వాత ఏది నేర్పించినా ఆ శిశువు బాగా నేర్చుకోగలుగుతాడు, బాగా గుర్తుపెడతాడు. 6 నెలల తర్వాత చూపు నిలుస్తుంది అంటాం మనం. అంతకుముందు ఏం చూసినా చంచలత్వం, ఒక దాని మీద కళ్ళు దృష్టి కేంద్రీకరించి పసిపిల్లలు చూడలేరు. 6 నెలలు వచ్చేటప్పటికి నెమ్మదిగా కాన్సన్ట్రేట్ చేసి చూడటము,
చెప్పిన వాటిని శ్రద్ధతో వినటము, స్పందించటము ఇవన్నీ కూడా బాగా అలవాటు అవుతాయి. కనుక 6 నెలల నుంచి విద్య నేర్పించవచ్చు అని చాలా వేరే దేశాలలో కూడా, జర్మన్లో అక్కడ 6 నెలలు వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లలకి మాటలు మాట్లాడుతూ చదువు నేర్పించడం, అది ప్రొటెక్షన్ ది పెట్టేసి ఈత నేర్పించేయడం చేసేస్తూ ఉంటారు. మనము అంతలా చేయం, కానీ శబ్దంతో తల్లి తండ్రి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏది మాట్లాడినా ఆ పిల్లలు వింటారు, వింటూ నేర్చుకుంటారు, నెమ్మదిగా అనడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ లోపలే తల్లిని గుర్తుపడతారు. ఆకలేసినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం కలిగితే కేరింతాలు కొడతారు, ఆకలేస్తే ఏడుస్తారు, నిద్ర వచ్చినా. అంటే ఆ ధ్వని రూపంలో భావాలను వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళకి అప్పటికే జ్ఞానం అనేది ఉంది, కానీ శబ్ద రూపంలో చేస్తారు. అది తర్వాత నెమ్మది నెమ్మదిగా అక్షరాలు, మాటలు, పదాలు మాట్లాడుతూ భావాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. మొట్టమొదట్లో మన పిల్లలు ఎప్పుడు అత్త తాత అని అంటారు. అలా ఆ అనేది పలకడం బాగా, తకారం బాగా పలుకుతుంది పిల్లలకి. అత్త తాత అంటూ అలా అందరినీ పిలవడం, మాట్లాడడం నేర్చుకుంటూ, ఏది చెప్తే అవి శ్లోకాలు గాని కథలు చెప్తే వింటారు, పద్యాలు, శ్లోకాలు, మంత్రాలు ఏవి మనం ఉచ్చరిస్తూ ఉంటే అవి వాళ్ళు కూడా మనకి తెలియకుండా, గట్టిగా అన్నారు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళే అనుకుంటూ ఉంటారు మనస్సులో. కొద్ది పెద్దవాళ్ళై మాట్లాడడం వచ్చేటప్పటికి, మనం గనక రోజు ఏదో హనుమాన్ చాలీసా చెప్తున్నాం అనుకుందాము, పిల్లల్ని జోకొట్టి పడుకోబెట్టేటప్పుడు కొద్ది మాట్లాడడం రాగానే హనుమాన్ చాలీసా మొత్తం అప్పచెప్పేస్తారు. ఎంతమంది పిల్లల్లో ఇలా చూశాను. కనుక తల్లిదండ్రులే పిల్లలకి ఎప్పుడు కూడా మొట్టమొదటి గురువులు, తర్వాత నానమ్మ తాత, ఇంట్లో పెద్దలు ఎవరుంటే వాళ్ళే, అన్నలు గాని అక్కలు అందరూ కూడా వాళ్ళ మాటలతో, చేష్టలతో, పనులతో పిల్లలు పెరిగే కొద్దీ వీళ్ళు వాళ్ళని చూసి జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఏమైనా సందేహాలు అడుగుతూ ఉంటారు పిల్లలు. పిల్లలు ఎన్ని సందేహాలు అడిగినా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. అలా చెప్తూ ఉంటేనే వారి ఆ ఇంక్విజిటివ్నెస్ అన్నది పెరుగుతుంది, ఆ మేధస్సు పెరుగుతుంది, అన్ని అడిగి తెలుసుకోవాలి అనే ఆ తృష్ణ వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది, మళ్ళీ మళ్ళీ ఇంకా అడగాలి అనే జిజ్ఞాస కలుగుతుంది. కనుక మనకి ఈ వాక్ శక్తి అనేది కూడా వాగ్దేవిని ఆరాధించడం వల్ల వాక్కు శక్తి, అగ్ని ఆరాధన వల్ల వాక్ శక్తి పెరుగుతుంది. మన వాక్కుకి అధిదేవత అగ్నిదేవుడు. అందుకే మనం ప్రతి క్రతువులో కూడా అగ్ని ఆరాధన అనేది ఉంటుంది, అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత వాగ్దేవి అనుగ్రహం వల్ల వాక్కులు బాగా మాట్లాడగలుగుతాము, వాక్ శక్తి. యాజ్ఞవల్క్య మహర్షి యాజ్ఞవల్క్య స్మృతి అనే ఒక స్మృతి, చాలా స్మృతి గ్రంథాలు ఉన్నాయి మనకి. 18 మూల స్మృతి గ్రంథాలు, 18 ఉపస్మృతి గ్రంథాలు కూడా మనకున్నాయి. అవి కాక ఇంకా కూడా కొన్ని ఉన్నాయి ఈ కాలంలో కూడా. ఈ శిశువుకి, ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిశువుకి 5వ ఏట గాని 7వ ఏట గాని అక్షరాభ్యాసం చెయ్యాలి అని చెప్పారు. 5వ ఏడు రాగానే అక్షరాభ్యాసం చెయ్యొచ్చు. లేదా పూర్వకాలంలో అయితే హాయిగా ఆడుతూ పాడుతూ ఎదుగుతారు బాగా అని 7వ సంవత్సరంలో చేసేవాళ్ళు. అప్పటిదాకా స్వేచ్ఛ పిల్లలకి, ఆడుకోవడం, వింటూ నేర్చుకోవడమే. కానీ ఈ కాలంలో ఈ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలు వచ్చేటప్పటికి 3.5 ఏళ్లకి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కనుక 3వ ఏడు రాగానే తప్పనిసరిగా అక్షరాభ్యాసం చేయాల్సి వస్తోంది. లేకపోతే స్కూలుకి పంపిస్తే రాయించేస్తారు. అక్షరాభ్యాసం అవ్వకుండా రాయకూడదు, అది మన సంప్రదాయం. సో మనం ఈ అక్షరాభ్యాసం అయ్యేంత వరకు కూడా ఇంట్లో తల్లిదండ్రులు గాని, అక్కలు గాని, అన్నలు గాని, నాయనమ్మ, తాతలు, పెదనాన్నలు, బాబాయిలు, ఎవరైనా మేనత్తలు ఎవరుంటే వాళ్ళే చక్కగా రామాయణం నుంచి, భారతం నుంచి, భాగవతం, పంచతంత్రం, హితోపదేశం ఈ కథలన్నీ చెప్పచ్చు. అనేకమైన సుభాషితాలు, వేమన శతకం, సుమతి శతకం, భర్తృహరి శతకం, దాశరథి శతకం, భాగవత పద్యాలు ఎంత బాగుంటాయో. ఇలాంటి పద్యాలన్నీ కూడా పిల్లలకి మనం చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పి ఎన్నైనా నేర్చుకుంటారు. సో వాళ్ళకి అలా చక్కగా నేర్పించాలి. ఆ తర్వాత ఇంత జ్ఞానం వారికి వచ్చాక అక్షరాభ్యాసం చేయిస్తే అత్యంత సులభంగా చక్కగా వాళ్ళు రాయడం, చదవడం నేర్చేసుకుంటారు. కనుక ప్రాథమిక జ్ఞాన బోధ అక్షరాభ్యాసానికంటే ముందే జరుగుతుంది పిల్లలందరికీ కూడా. ఇంకా అక్షరాభ్యాసం చేశాము,
చేసిన మర్నాటి నుంచే ఆ శిశువు, అమ్మాయో అబ్బాయో బాలబాలికలు ఎవరైనా కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి. ఆ సమయంలోనే చక్కగా స్నానం చేసి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దేవుడి గదికి వెళ్ళి తాను బొట్టు పెట్టుకుని వినాయకుడికి, సరస్వతీ మాతకి, ఇష్టదైవం కులదైవాలకి బొట్టు పెట్టి దండం పెట్టి నమస్కరించుకుని స్తోత్రాలు పఠించాలి, అక్కడ దైవ స్తోత్రాలు. తర్వాత వచ్చి చక్కగా చదువుకోవాలి. ఆ ప్రాతకాల సమయంలో, బ్రాహ్మీ ముహూర్త సమయంలో చదివితే చాలా సులభంగా కంఠత వస్తాయి, అర్థమవుతాయి, బాగా చెప్పగలుగుతారు. ఆ బ్రాహ్మణులకి జ్ఞానము, శాస్త్ర జ్ఞానమే వారికి ముఖ్యం కనుక అక్షరాభ్యాసం అవగానే వాళ్ళకి చేతిలో పలక బలపము ఏదో ఒకటి రాయడానికి, తాళపత్రాలు పూర్వకాలంలో అయితే వాటిని ఇచ్చి రాయడం నేర్పిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఉపనయనం చేశాక గురుకులానికి పంపేవారు. క్షత్రియులకి అక్షరాభ్యాసం చేయగానే చురికా బంధనము అని చేస్తారట. చురిక అంటే కత్తి, బాకు. రామచంద్రుడికి ఇలా చేశారని రామాయణంలో ఉంది. అక్షరాభ్యాసం చేశాక క్షత్రియ బాలురు కనుక వాళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వాళ్ళకి ఈ మొలలో కత్తి పెట్టుకునేది ఉంటుంది కదా, వర అంటాం. ఆ వరలు చురిక, కత్తిని ఎలా అది పెట్టుకోవాలి, దీంట్లో చురిక ఎలా పెట్టాలి అది నేర్పించారట. నడుంకి దాన్ని కట్టి, అంటే క్షత్రియోచితమైన విద్యలోకి ప్రవేశింపజేశారు. అలా ఎవరి వర్ణాన్ని బట్టి, ఎవరి కులవృత్తిని బట్టి వారికి వారి పెద్దలు నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళు ఏం నేర్చుకోవాలో అదే. అలా సనాతన కాలంలో అందరూ కూడా శ్రవణం ద్వారా ముందు నేర్చుకుని తర్వాత అధ్యయనం చేయబడిన విద్యలన్నీ కూడా ఆ మననము ద్వారా రక్షించుకుంటూ బాగా చదువుకుని వాళ్ళు గురువులయ్యాక శిష్యులకి బోధించడం. సో వారు బాగా నిష్ణాతులై గురువులయ్యే వరకు ప్రతిరోజు గురువు గారు చెప్పిన మంత్రాలని వల్లవేస్తూ ఉండాలి. కంటిన్యూస్ గా మననము అలా చదువుతూ ఉండాలన్నమాట. దానివల్ల ధారణ శక్తి కూడా కలుగుతుంది. తాళపత్రాల మీద మొట్టమొదట్లో చాలా ఏళ్ళు కేవలము వేదరాశి అంతా గురు శిష్య పరంపరగా గురు ముఖత నేర్పించబడి శిష్యుడు గుర్తుపెట్టుకుని శిష్య ప్రశిష్య వర్గానికి అలా తరాలుగా పాసాన్ చేశారు, అందించారు. తర్వాత తాళపత్ర గ్రంథాలు వచ్చాయి. తర్వాత పేపర్ అనేది కనుక్కుని పుస్తకాలు ప్రింట్ చేయడము. అలా అసలు అక్షరాభ్యాసము అనేది ఎలా ప్రారంభమైంది, ఎందుకు ఈ అక్షరాలు మొదట్లో ఓన్లీ ఓరల్ గా గురువు చెప్తుంటే శ్రవణం వినడం నేర్చుకోవడమే, మరి రాయడం ఎప్పటి నుంచి వచ్చింది? అక్షరాభ్యాసం ఎందుకు వచ్చింది అంటే మన శాస్త్రంలో ఈ విషయాన్ని గురించి చెప్తారు. ఎప్పుడైతే నారద మహర్షి వేదవ్యాసుల దగ్గరికి వచ్చి నువ్వు మహాభారతాన్ని రాయి అని ఆదేశించారు. సరే, అది చాలా పెద్దది, కురుపాండవుల ఆ ఇతివృత్తం మొత్తం కనుక నేను దీన్ని చెప్తాను, నేను చెప్తూ ఉంటే రాసే ఒక వ్రాయసగాడు కావాలి అన్నారట వేదవ్యాసులు. సరే, మహాగణాధిపతి గణపతి వచ్చి నేను రాస్తాను, కానీ నేను రాస్తుంటే గంట మొదలు పెడితే ఆపకుండా ఉండేలా నువ్వు చెప్పాలి అంటే నేను చెప్పేది అర్థం చేసుకుంటూ రాయాలన్నారు. ఒప్పందం మొత్తానికి రాశారు. ఆ వేదవ్యాసులు భారతం మొత్తం చెప్తే 1,00,000 శ్లోకాత్మకమైంది. గణపతి లిఖించాడు తాళపత్రాల మీద. ఎప్పుడైతే గణపతి భారతాన్ని తాళపత్రాల మీద రాశారో అప్పటి నుంచి మానవ లోకంలో అక్షరాభ్యాసం ప్రారంభమైంది అంటూ పెద్దలు చెప్తారు. అంటే అంత ముందు లేదా? కృతయుగంలో ఎవ్వరూ రాయలేదా? త్రేతాయుగంలో రాయలేదా అంటే రాశారు. ఏ యుగానికి ఆ యుగమే అని మనం సమాధానం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 4 వర్ణాల వారికి కూడా చేయించవలసిన సంస్కారం అక్షరాభ్యాసం. కానీ అందరిలోకి బ్రాహ్మణ బాలురకు ఇది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే బ్రాహ్మణులు వేద విద్యని అభ్యసించి 4 వర్ణాల వారిని సమాజాన్ని, సంఘంలోని మానవులందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి, వారికి మంచి చెడులను తెలియజెప్పాలి, వారిని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చెయ్యాలి, దైవానికి దగ్గర చెయ్యాలి. అలా ఈ అక్షరాభ్యాసం ఎలా జరిపించాలి అన్నది ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకుంటాం. ఇది
కేవలం ఒక సంస్కారం మాత్రమే కాకుండా ఇది ఒక గొప్ప క్రతువు. క్రతువు అంటేనే యజ్ఞం లాంటిది అని అర్థం అన్నమాట. ఇది కూడా సామూహికంగా మహోత్సవం లాగా చేస్తాము. బంధువులని, మిత్రులని అందరినీ పిలుస్తాము. చక్కగా ఒక బ్రహ్మగారిని మనతో చేయించడానికి క్రతువుని ఒక బ్రహ్మగారిని పెట్టుకుంటాము. ఆయన నిర్ణయించిన శుభముహూర్తం, ఆ శుభదినాన శుభముహూర్తంలో ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకున్నాక ఈ శిశువు, ఆ బాలుడో బాలిక వాళ్ళ అమ్మా నాన్నలు ముగ్గురు కూడా తల స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి ఆ ఇంట్లో గనక చేసాడైతే తూర్పు ముఖంగా కూర్చోడానికి వీలుగా ఏర్పాటు చేయాలి. సాధారణంగా మనం బాసర వెళ్ళి సరస్వతి ఆలయంలో అమ్మవారి దగ్గర చేస్తూ ఉంటాము. లేకపోతే వర్గాలు వెళ్ళి కానీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడికైనా వెళితే అక్కడ పూజారులు చేయిస్తూ ఉంటారు. ఎక్కడైనా మొత్తానికి సరస్వతి మాత సన్నిధిలో చేస్తాము. ఇంట్లోనే గనక చేసాడైతే ఇంట్లోనే మనం పూజ చేయడానికి కావలసిన సామగ్రి అంతా సమకూర్చుకుని మహాగణపతి పూజకి కావలసిన ఏర్పాటు చేసుకుని మహా సరస్వతీదేవి పటాన్ని, విగ్రహాన్ని, పసుపు గౌరీదేవిని, పసుపులో అమ్మవారిని, సరస్వతి మాతని కూడా మనం ఆవాహన చేసి కూడా అర్చించవచ్చు. ఇలా పూలు, పళ్ళు, అక్షింతలు అన్ని మనం నైవేద్యానికి కావలసిన సామాన్లు అన్ని సిద్ధం చేసుకున్నాక పలకలు, బలపాలు, స్లేట్ పెన్సిల్ అంటాము, చాక్ పీసులు, ఈ శిశువుకి ఒక పలక బలపము అట్టే పెట్టి ఇంకా చాలా పలకలు, బలపాలు, శుద్ధ ముక్కలు అంటాను చాక్ పీస్ ని చాలా మంది పిల్లలకి పంచి పెట్టించాలి ఈ పాప బాబు చేత. అక్షరాభ్యాసం అయ్యాక ఇలా ఎంత ఎక్కువ మంది పిల్లలకి వాటిని పంచి పెడితే ఈ పాపకో బాబుకో వీళ్ళకి అంత చక్కగా జ్ఞానం అనేది వస్తుంది. ఈ అక్షరాభ్యాసం చెయ్యాలి అని నిర్ణయించుకున్న రోజున చక్కగా పొద్దున్నే ఆ స్నానాలు అది చేసి పూజా మందిరంలో అయినా చేయొచ్చు, లేదా విడిగా హాల్లో గాని ఎక్కడైనా తూర్పు వైపుకి మంటపం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారిని కూర్చోబెట్టడానికి వీలుగా. అక్కడ పూజా మంటపంలో మనం సాధారణంగా ఒక పీఠ ఉంటుంది, పీఠము, ఆ పీఠం మీద పెట్టచ్చు, లేదా పీఠ వేసి పెట్టచ్చు. పసుపు దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి అష్టదళ పద్మం వేసి ముగ్గు, పసుపు కుంకాలతో ముగ్గు పిండి, బియ్య పిండితో దాన్ని అన్ని పెట్టి పూలతో అలంకరించి అలా వేదిక ఏర్పాటు చేస్తాము. తర్వాత అక్కడ ఆ పెద్దదిగా వేదిక ఏర్పాటు చేసి మహా సరస్వతీ దేవిని, శ్రీ దక్షిణామూర్తిని, హయగ్రీవ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శారదా మాతని, ఆ విగ్రహాలు గాని పటాలు గాని వీరందరూ కూడా జ్ఞానబోధకమైన దైవ అవతారాలు, స్వరూపాలు. ఆ పటాలు, విగ్రహాలు ఏర్పాటు చేసుకుని వాటన్నిటికీ చందనం పెట్టి, కుంకుమ పెట్టి వారిని అందరినీ కూడా పూజించాలి. ఈ తల్లిదండ్రులు పూజించాలి, శిశువుతో కూడా పూజింప చెయ్యాలి. తర్వాత మనకి అగరొత్తులు, హారతి, కర్పూరాలు, ఈ షోడశోపచార పూజకి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకుని విశేషంగా తెల్లని పూలు, తెల్ల వస్త్రాలు, అమ్మవారికి సరస్వతి మాతకి ముత్యాల హారాలంటే ఇష్టం, తెల్లని అటుకుల లాంటివి నైవేద్యం పెడితే ఇష్టం, చక్కని ఎరుపో ఆకుపచ్చో అంచులు ఉన్న తెల్లని వస్త్రం అంటే ఇష్టం, అమ్మవారు వీణా, పుస్తక పాణి ఇవన్నీ కూడా చూసుకుని మనం తగినట్లుగా ఏర్పాటు చేసుకుని శ్రీమద్ రామాయణం, భారతం, భాగవత గ్రంథాలని అక్కడ పెట్టి ఆ రోజు పూజించాలి, పూజింప చెయ్యాలి. ఈ పిల్లవాడు పిల్లలతో అనమాట, ఎవరికి అక్షరాభ్యాసం అయితే వాళ్ళతో ఇలా పూజించడానికి అన్ని సిద్ధం చేసుకున్నాక ఆ బ్రహ్మగారు వినాయక పూజ చేయిస్తారు. ఆ లోపల ఈ తండ్రి ఎప్పుడు కూడా నిత్య పూజ ఖచ్చితంగా చెయ్యాలి. నిత్య పూజ, సంధ్యావందనము, అగ్ని ఆరాధన అవి మానకూడదు. వాటి తర్వాతే ఇవన్నీ కూడా. ఈ అక్షరాభ్యాసం చేసే రోజు తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు చెప్తూ ఈ శిశువుతో గణపతి శ్లోక స్తోత్రాలు పారాయణ చేయించడం, చెప్పించడం, సరస్వతి మాతని స్తోత్రం చేయించడం, ఈశ్వరుడి శ్లోకాలు స్తుతి చెప్పించడం, ఇలా అన్ని దేవతల అంటే విష్ణుమూర్తి యొక్క జ్ఞానావతారము హయగ్రీవుడు, పరమేశ్వరుని యొక్క జ్ఞాన స్వరూపము శ్రీ దక్షిణామూర్తి, జగన్మాత ఆది పరాశక్తి యొక్క జ్ఞానావతారము శారదాదేవి. అందుకే జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు ప్రతిష్ఠించిన 5 మఠాలలో కూడా
శారదాదేవి, శారద అనే పేరుతో అమ్మవారు ఉంటుంది. శారదా చంద్రమౌళీశ్వర స్వామి పూజ. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు జ్ఞాన అధిష్టాన దైవము, వంశ వృద్ధికరుడు, ఆయన్ని ఆరాధించాలి. సో ఇలా ఇంకా వీళ్ళందరినీ కూడా మనం నటరాజస్వామి, అర్ధనారీశ్వరుడు నటరాజస్వామి కూడా. నటరాజస్వామి చతుషష్ఠి కళలకి అధిదైవం. ఆ స్వామిని కూడా పూజించాలి. ఇలా అందరినీ పూజించడాలు మనం అలవాటు చేయాలి పిల్లలకు కూడా. సో ఈ అక్షరాభ్యాస క్రతువు బ్రహ్మగారు చేయిస్తారు. తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక పలక ఈ శిశువు కోసం. ఆ పలక కూడా పసుపు కుంకుమ రాస్తాము. ఇలా అడ్డంగా రెండు వైపులా పసుపు కుంకుమ గంధము, చక్కని సువాసన భరితమైన గంధంతో గీతలు పెడతాం. ఎందుకు అంటే పవిత్రత కోసం అన్నమాట. ఆ పలకని కూడా ఆరాధిస్తాము, ఆరాధింపజేస్తాము. ఈ అక్షరాభ్యాస సమయంలో తండ్రి తన ఒళ్ళో కూతురునో కొడుకునో కూర్చోబెట్టుకుని ఈ పలకకి ఒక వైపున ఓం నమః అన్నమాట. యాక్చువల్లీ ఓ నమః శివాయః సిద్ధం నమః ఇలా రాస్తాం మనం. ఇదే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించడం, ఈ అక్షరాలు రాయించడము దిద్దించడమే అక్షర అభ్యాసం. ఆ పలకకి రెండో వైపున శ్రీ అని శ్రీకారము రాస్తాడు తండ్రి. శ్రీ అని అంటేనే సా రా ఈ సకారము. సకారము సర్వశక్తిమంతమైనది. రకారము అగ్నిబీజాక్షరం, చెడులని దోషాలని అజ్ఞానాన్ని దగ్ధం చేస్తుంది. ఈ కారము అనేది సాక్షాత్తు ఈం అనేది జగన్మాత బీజాక్షరం కనుక శ్రీ అనగానే త్రిశక్తుల. సా అంటే సరస్వతీదేవి, రా అంటే మనం అంటే సత్వరజ సమో గుణాల కింద కూడా వీటిని తీసుకోవచ్చు. త్రిగుణాత్మకమైన శక్తి, త్రిశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపము శ్రీకారంలో ఉంటుంది కనుక ఒకవైపు శ్రీ అని, రెండో వైపు ఓ నమః శివాయః సిద్ధం నమః అని తండ్రి రాసి ఆ శిశువుతో రాయిస్తాడు అక్షరాభ్యాస సమయంలో. అయితే ఇప్పుడు అక్షరాభ్యాసం ఎలా చేయాలంటే తండ్రి కూర్చుని శిశువు నొళ్ళో కూర్చోబెట్టుకుని ఒక వెండి పళ్ళెంలో బియ్యం పొయ్యాలి. ఆ వెండి పళ్ళెంలో బియ్యం ఉన్న పళ్ళాన్ని చేత్తో పట్టుకుని తన ఈ శిశువు చెయ్యి తన చేత్తో ఇలా పట్టుకుని రాయించాలి, దిద్దించాలన్నమాట. మనం నామకరణానికి ఇలా 2 గీతాలు గీస్తే 3 భాగాలు ఏర్పడినట్టుగా ఈ అక్షరాభ్యాస సమయంలో కూడా తండ్రి ఆ బియ్యపు పళ్ళాన్ని ఇలా 2 గీతలు గీయాలి. అప్పుడు 3 భాగాలు ఏర్పడుతుంది. ఆ 3 భాగాలలోనూ ఓ నమః అని పైన, శివాయః అన్నది మధ్య భాగంలో, సిద్ధం నమః అన్నది కింది భాగంలో రాయాలి. 3 భాగాల కింద ఆ మంత్రాన్ని, సిద్ధ మంత్రాన్ని రాయించడం మహర్షులు అలవాటు చేశారు. ఆయన రాస్తూ ఈ శిశువుతో తను చెప్పి ఉచ్చరింపజేస్తాడనమాట తండ్రి. సో అవే మాటలు ఈ అమ్మాయో అబ్బాయో పలుకుతూ రాస్తారు. అలా 3 సార్లు అనిపిస్తారు. ఏదైనా 3 సార్లు చెప్తే అది ఉపదేశము అయిపోతుంది అనమాట. తండ్రి మంత్రోపదేశం చేసినట్టు కూతురుకో కొడుక్కో. సో పరమ పవిత్రమైన ఈ సిద్ధ మంత్రాన్ని, దానికి ప్రణవము కలిపితే షడక్షరి మహామంత్రం. గురువులు ఉపదేశించేటప్పుడు పంచాక్షరు షడక్షరం మన అర్హతని బట్టి గురువులు మనకిస్తారు. సాధారణంగా ఈ మంత్రోపదేశము పొందేవారికి షడక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. సో ఆ పసిపిల్లలకి బాల్యంలోనే, ఇప్పుడు ప్రహ్లాదుడికి తల్లి కడుపులో ఉండగానే నారద మహర్షి లీలావతికి చెప్తున్నవన్నీ ప్రహ్లాదుడు విని కడుపులో ఉండగా నేర్చుకున్నాడు. అష్టావక్ర మహర్షి తల్లి గర్భంలో ఉండే తండ్రి చెప్తున్న వేద పాఠాలన్నీ నేర్చేసుకున్నాడు. కానీ పిల్లలందరికీ అంత గొప్ప ప్రతిభ ఉండదు కదా. సో పిల్లలకి ఇలా ఉపదేశం చెయ్యాలి, ఇలా అక్షరాభ్యాసం చెయ్యాలి. ఇలా ప్రణవంతో కూడినటువంటి సిద్ధ మంత్రాన్ని మంత్రంలా కాకుండా మార్చి ఉపదేశిస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు. మనది త్రిలింగ దేశము అంట, మనం తెలుగు వారం కదా. సో త్రిలింగ దేశస్థులమైన మనకు, తెలుగు వాళ్ళందరికీ కూడా ఇలా అక్షరాభ్యాసం చెయ్యటం
అన్నది ఆనవాయితీ. అక్షరాభ్యాస సమయంలోనే ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేయడం జరుగుతోంది. సో సిద్ధమంత్రాన్ని మార్చి వీళ్ళకి ఇచ్చేలా మహర్షులు ఏర్పాటు చేశారు ఇది. ఎందుకంటే సాక్షాత్తు శివుడే బ్రహ్మ విద్యాధి దైవము. లౌకికమైన అక్షరాలు ముందు నేర్చుకుంటే, లౌకికమైన విద్యలు నేర్చుకుంటే తర్వాత పరా విద్య, అపర విద్యలు వస్తే అప్పుడు పరా విద్యకి వెళ్తాము, బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలుగుతాము. కనుక ఈ ఈశ్వరుడి అధీనంలో ఉన్న సరస్వతి మాత మనకి అక్షర జ్ఞానాన్ని, లౌకికమైన విద్యలని, కళలని అన్నింటినీ కూడా మనకి అనుగ్రహిస్తుంది ఆ తల్లి. కనుక దీన్ని సిద్ధమంత్రం అన్నాము. సో ప్రణవాన్ని కూడా నేరుగా ఉపదేశించకూడదు. కనుక ఓ నమః, నమః అనొచ్చు, నమః అని కూడా అనకుండా విడివిడిగా అక్షరాలను వేరు చేసేయడం. ఓం నమ శివాయ అనకుండా ఓ నమః, ఓం నమః అని కూడా లేదు, దాన్ని కూడా విడగొట్టి చెప్తున్నారు మన వాళ్ళు అన్నమాట. సో అలాగే శివాయ నమః అనకుండా శివాయ అని మారుస్తారు. ఇంకా ఇది సిద్ధమంత్రము అని తెలియజేయడానికే సిద్ధం నమః, ఆ సిద్ధమంత్ర స్వరూపమైన శివుడికి నమస్కరిస్తున్నాను అనే భావన. శివ ఓ నా మహ అంటే ఓంకారానికి నమస్కరిస్తున్నాను. శివ యహ, యహ ఎవరైతే, శివ, శివ అంటే శివ అన్న అక్షరంలోనే శివహ ఉంది, శివ ఉంది అంటే శివుడు ఉన్నాడు, అమ్మవారు కూడా ఉంది. శివ శివా స్వరూపం అది. శివ అన్నారు అంటే శివుడికి నమస్కారం, అమ్మవారికి కూడా నమస్కారం అనే అర్థము. మంగళ స్వరూపులు ఇద్దరు కూడా. సో శివ అంటే శివుడు, సర్వమంగళాదేవి. ఇంకా ఈ శివుడు శక్తి అంటే వీళ్ళని వాక్కు, వాక్కు యొక్క అర్థము, ఒక పదము, పదము యొక్క అర్థము అని చెప్తాము. అందుకే అక్షరాభ్యాస సమయంలో శివ పార్వతులనే శివాయ నమః అని అందుకే ఉపదేశిస్తారు. ఎందుకంటే బాగా పదాలు, అక్షరాలు చదవగలగాలి, అక్షరాలు సిద్ధించాలి, అక్షర జ్ఞానం కలగాలి అని. ఇది పదాలు మనకి తెలియాలి, పదాల అర్థాలు మనకి తెలియాలి. నామము, నామి అంటాము. ఒక పేరు చెప్పగానే అది ఒక వస్తువుని సూచిస్తుంది. నామము, నామి ఎలా అవినాభావమో వాక్కు దాని అర్థము. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు దాని అర్థంలాగా శివుడు, పార్వతి అవినాభావంగా కలిసిపోయిన ఏక రూపులు. ఆ శివ పార్వతులకి అక్షరముల, పదముల, ఆ పదముల అర్థముల యొక్క జ్ఞానము మనకి కలగడం కోసం మనం నమస్కరిస్తున్నాము అని. అలా కాళిదాస మహాకవి కూడా ఈ శ్లోకం రఘువంశ మహాకావ్య ప్రారంభంలో వాగర్థ సిద్ధి కోసం వాగర్థ స్వరూపులైన శివ పార్వతులకి నమస్కారం అని వాళ్ళనే ప్రార్థించాడు. అన్ని ద్వివచన ప్రయోగాలు. ఒక్క సంస్కృత భాషలో తప్ప వేరే భాషలో ద్వివచనంలో ఉండదు, ఏకవచనం, బహువచనాలే. సో ఆ ద్వివచన పదానికి ఉన్న ప్రాముఖ్యత కూడా ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. సిద్ధం నమః అని అంటాం కదా. సిద్ధి అనేది దేవత, సిద్ధి దేవత. సిద్ధ్యై నమః, బుద్ధ్యై నమః అని మనం దేవతలని నమస్కరిస్తాము. సిద్ధి అంటే కార్యసిద్ధి, బుద్ధి సిద్ధి, ఫల సిద్ధి, మోక్ష సిద్ధి, జ్ఞాన సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్య, ఆయుర్దాయ, ఆనంద సిద్ధులు అన్ని సిద్ధులే. ఆ సిద్ధిని కలిగించే సర్వకార్య సిద్ధిని మనకి కలిగింప చెయ్యమని, బుద్ధిని, జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇవ్వమని ఆ సిద్ధి దేవతని మనం నమస్కరిస్తున్నాము. సిద్ధం నమః అని రాయడం అంటే అంత గొప్పది. సో తండ్రి ఇలా రాయిస్తారు ఆ పిల్లవాడితో అన్నమాట. ఓ నమః శివాయక సిద్ధం నమః. ఆ రాసిన తర్వాత ఆ పలక బలపం కింద పెట్టి పూలు, పళ్ళు, పసుపు, కుంకాలు అన్ని కూడా ఉంటాయి కదా. షోడశ ఉపచారాలతో తాము పూజిస్తూ ఈ పిల్లవాడితో పూజింపజేస్తారు. ఆ పలకని, బలపాన్ని, దాని మీద రాసిన మంత్రాన్ని, ఈ అక్షరాలని, ప్రతి అక్షరానికి అధిష్ట దేవతలు ఉంటారని చెప్పుకున్నాగా. ఈ పలక బలపాలని, దాని మీద రాసిన మంత్రాన్ని పూజింపజేసి షోడశోపచారాలతో పూజించాక పటాలు ముందు గణపతి పూజ చేసి, గణపతి షోడశోపచార పూజ అయ్యాక అది
నైవేద్యం హారతులు అయ్యాక పక్కన పెట్టేస్తారు. తర్వాతే సరస్వతి పూజ, మంటప దేవతల ఆరాధన, ఆవాహన, ఆరాధన. ఆ దేవీ దేవతల పటాలన్నింటికీ పూజింపజేసి చక్కగా ఆ సమయంలో శిశువుతో రామాయణంలోంచో భారత భాగవతాల్లోంచి ఏవైనా కొన్ని శ్లోకాలు, మంచి సూక్తులు చెప్పి ఈ పిల్లలతో చెప్పిస్తారు. ఖచ్చితంగా సరస్వతి స్తోత్ర శ్లోకాలు కనీసం 3-4 అయినా చెప్పిస్తారు అక్కడ, పిల్లలకి అలవాటు అవ్వాలని. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపక అని మనం సరస్వతి మాతకు నమస్కరిస్తాము. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుమ నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని కుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. ఇలా సరస్వతీదేవిని, తల్లి నిన్ను స్మరించాకే నేను ఈ పలకా బలపం గాని పెన్ను పుస్తకాలు గాని పట్టుకుని చదువుకుంటానమ్మా, నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని ముందు అమ్మవారిని మనం ప్రార్థించాలి. తర్వాత ఈ చిన్ని పాపను బాబును కూర్చోబెట్టి ఈ ముత్తైదులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ తల్లి తండ్రి శిశువుకి మంగళహారతులు ఇచ్చి ఆశీర్వదిస్తారు. తర్వాత ఆ బ్రహ్మగారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాలి నమస్కరించి. పెద్దవాళ్ళందరూ కూడా ఈ శిశువుని చిరంజీవ అని ఆడైనా మగపిల్లలైనా చిరంజీవ, శతాయుష్మాన్ భవ, శతాయుష్మతి భవ, విద్యావతి భవ, జ్ఞానవతి భవ, తేజోవాన్ భవ, తేజోవతి భవ, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మతి భవ, సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు, పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు, సనాతన ధర్మరక్షకో భవ అనంటూ ఆశీర్వదించాలి. అలా ఆశీర్వదిస్తారు. మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి మనము అక్షరాభ్యాసం చేసి పిల్లలకి జ్ఞానము చదవడం అనేది అలవాటు చేయించాలి. ఇంకా అక్షరాభ్యాసం పూర్తయిన మర్నాటి నుంచే ఆ శిశువులకి ఆ పిల్లలతో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం, స్నానం చేయడం, చదువుకోవడం అంతా అలవాటు చేయించాలి. మానవులే కాదు, రాక్షసులు కూడా చదువుకునేవాళ్ళు. హిరణ్యకశిపుడు కూడా, ఆయనకి కూడా చదువు యొక్క గొప్పదనం తెలుసు. ప్రహ్లాదుడు జన్మతః జ్ఞాని, సర్వత్రా విష్ణువుని దర్శించే సమదర్శకుడు. అయినా ఆయనకు తెలియదు కదా, హరిభక్తిలో ఉంటున్నాడు. రాక్షసుడు, తన రాక్షసరాజు, తన మీద భక్తి లేదే అనుకుని చదివిస్తే జ్ఞానం వస్తుంది అనే భావంతో ప్రహ్లాదుని పిలిచి, నాయన నిన్ను గురుకులాన్ని పంపించి చదివిస్తాను, చదవని వాడు అజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగును, చదువగ వలయును జనులకు, చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి అనంటూ గురువుల దగ్గరికి పంపిస్తాడు, చండామార్కుల దగ్గరికి. సరే, కొంతకాలం చదువుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి, ఏం చదువుకున్నావు నువ్వు ఇప్పటిదాకా, నీ గురువులు ఏం చెప్పారో చెప్పు నాయనా అంటే, నాన్నగారు నేను సకల శాస్త్రాల సారాన్ని చదివేశా అని చెప్తాడు ప్రహ్లాదుడు. చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువుల సారాన్ని తెలుసుకున్నట్ట. సరే, అయితే చదువుల సారం ఏమిటో ఒక్క పద్యంలో చెప్పునాయనా అంటే, చక్కగా కమలాక్షిని అర్చించు, కరములు కరములు శ్రీనాథు వర్ణించు, జిహ్వ జిహ్వ అంటూ విష్ణు స్తోత్రాలు చేస్తాడు. అదే చదువుల సారం ప్రహ్లాదుడి దృష్టిలో. కానీ హిరణ్యకశిపుడికి కాదు కదా. ఈశావాస్యం ఇదం సర్వం, విశ్వమంతా కూడా పరమాత్మతో ఆవరించబడి ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా పరమాత్మ స్వరూపమే. అదే ప్రహ్లాదుడికి తెలిసింది, ఆయనకి హిరణ్యకశిపుడికి తెలియదు. సో ఇలా మొత్తానికి చదువు యొక్క ప్రాముఖ్యతని గురించి మటుకు అందరూ గుర్తించారు, అందరూ కూడా నేర్చుకున్నారు. శారద నీరదేందు ఖనసార పటీర మరాళ మల్లికా హార తుషార పేన రజతాచల కాశ్య ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని సుఖాకారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతి అని పోతనామాచిల వారు ఒక్క పద్యంలో సరస్వతి మాతని స్తుతించారు. ఈ
ఒక్క పద్యంలో ఆ వేదంలో ఉన్న అనేకమైన సరస్వతి సూక్తాలు, అనేకమైన సరస్వతి సూక్తాల సారం, ఆ సారం మొత్తం ఈ శ్లోకంలో పెట్టారు. ఈ ఒక్క శ్లోకం గనక మనం నేర్చుకుని దీన్ని రోజు జపిస్తూ ఉంటే ఆ వేద సూక్తాలు, సరస్వతి సూక్తాలు పారాయణ చేసిన ఫలం మనకు వస్తుంది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడిపారడి బుచ్చిడి అమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఒక్క పద్యంలో పరమ అద్భుతంగా ఇది మనకి విజయవాడ వెళ్తే కనకదుర్గ అమ్మవారి గుడిలో లోపలికి వెళుతూ ఉంటే గోడ మీద కనిపిస్తుంది. అక్కడ రాశారు దీని గొప్పదనాన్ని గుర్తించి. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన త్రిశక్తులను ఈ ఒక్క పద్యంలోనే ఆరాధించారు. కనుక ఇలాంటి పద్యాలు శ్లోకాలు స్తోత్రాలన్నీ పిల్లలకి నేర్పించాలి. సో అలా అక్షరాభ్యాసము అన్నది చాలా గొప్పదైనటువంటి సంస్కారం. ఇప్పుడు ఉపనయన సంస్కారము 11వది అన్నది. ఉపనయన సంస్కారం గురించి కొద్దిగా ఇప్పుడు చెప్పుకుని తర్వాత చేద్దాం. అది చాలా పెద్ద సంస్కారము, సమయం ఎక్కువ పడుతుంది. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముక్తా విద్రుమహేమ నీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీ క్షణైః యుక్తామిందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే. ఇది గాయత్రి మాత యొక్క ధ్యాన శ్లోకం. ఉపనయన సంస్కారము, ఉపనయనము అంటేనే గాయత్రి మంత్రోపదేశము, బ్రహ్మ జ్ఞానోపదేశము. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ భర్గయత్తస్య తద్వరేణ్యముపాస్మహే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సో 3 పాదాల్లో ఉన్న 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని ఉపనయన సమయంలో బ్రాహ్మణ వటువులకి బ్రహ్మగారు తండ్రే గురువు, తండ్రి బ్రహ్మగారు చెప్తూ ఉంటే చెప్పి ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని సప్తకోటి మహామంత్రములలో మహోత్కృష్ట మహామంత్రము, మహాశక్తిమంతమైన మంత్రము. 100 అణుబాంబులు పేలితే ఎంతటి ఆ శక్తి వస్తుందో అంతకు మించిన ఆధ్యాత్మిక శక్తి విస్ఫోటనం జరుగుతుందిట. ఈ గాయత్రి మంత్రాన్ని సరైన పద్ధతిలో చక్కగా అనుష్ఠాన పరుడైన ఆ వ్యక్తి ఆ ఛందస్సుని పాటిస్తూ శుచి శుభ్రతలు పాటిస్తూ నిత్యము కనుక అనుసంధానం చేస్తే ఈ మంత్రం గాయత్రి ఆ జంధ్యానికే ఉపవీతము అని అంటాము. దానికే మహాశక్తిమంతం. దేవతలందరూ ఉంటారు. ఒక్కసారి దాన్ని పట్టుకుని గనక అనుష్ఠాన పరుడు గాయత్రి మంత్రాన్ని జపిస్తే అది అణుబాంబులా వెళ్ళి అవతల శత్రువులని వినాశనం చేస్తుంది. కానీ ఈ కాలంలో అంత శుచి శుభ్రత, అంత నియమ నిష్టలు, ఆ స్వరాన్ని తూచా తప్పకుండా పాటించాలి. లవలేశమంతా కూడా స్వర దోషం రాకూడదు, ఆ నిష్ఠ ఉండాలి. అది ఉండి జపించి సాధన చేస్తున్నప్పుడు ఈ శక్తి, ఆ దాంట్లో లోపం వస్తే శక్తిలో లోపం ఉంటుంది. ఈ కాలంలో ఆ ఎడాపెడా రింగ్ టోన్లలో, సెల్ ఫోన్లలో, కాలింగ్ బెల్ టోన్లలో బండికి అలా గాయత్రి మంత్రాన్ని పెడుతున్నారు. అస్సలు పెట్టకూడదు. అది మహాశక్తిమంతమైంది. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు జపించదగినది కాదు. ఇది అత్యంత సుకుమారం, మహాశక్తిమంతం, ఎంతో పవిత్రమైంది. నియమ నిష్టలతో దీన్ని వినాలి, నియమ నిష్టలతో ఆచరించాలి, పాటించాలి, పఠించాలి, మననం చేయాలి. ముందు ఆ శ్రద్ధ భక్తులతో గాయత్రి మంత్రం యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని దాని ఉపదేశం పొంది అనుష్ఠించినట్లయితే ఆ శక్తి లభిస్తుంది. ఇప్పుడు మనకి జీవుడు తరించడానికి మానవులు మనకు విధించిన అన్ని సంస్కారాలలోకి కూడా బ్రాహ్మణ ఉపాధి మగపిల్లవాడిగా
పుట్టినటువంటి బ్రాహ్మణ ఉపాధి కలిగిన జీవికి, అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన మగ పిల్లవాడికి ఇప్పటి వరకు చెప్పిన అన్ని సంస్కారాలలోకి తర్వాత చెప్పబోయే వాటిల్లో కూడా అత్యంత ముఖ్యమైనది, మహిమోపేతమైనది ఏది అంటే ఈ ఉపనయన సంస్కారము. బ్రహ్మోపదేశము, గాయత్రి మంత్రోపదేశము జరిగించే ఉపనయన సంస్కారం. దీనికి సాటి లేదు, తిరుగులేదు. దీని తర్వాతే ఏవైనా. అందుకే ఉపనయనానికి మంచి ముహూర్తం పెట్టాలి. వసంత పంచమి లాంటివి, అంటే వటువుకి తండ్రికి బాగున్న నక్షత్రాలు చూసి పెడతారు. ఆ ముహూర్త బలం చాలా ముఖ్యం. పెట్టుడు ముహూర్తాలు అనేవి అస్సలు పనికిరావు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే బ్రాహ్మణ వటువులకైతే అంటే శరది వేరేగా 3 వర్ణాల వారికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఉపనయనాలు ఉంటాయి. ఈ బ్రహ్మోపదేశం కూడా కొద్ది భిన్నంగా ఉంటుంది. అందరికీ ఎవరికి ఏది ఉపదేశించబడితే అది అంతటి శక్తివంతమే. ఇప్పుడు మనం సంస్కారము అనుకున్నాం కదా. సంస్కారం అంటే ఏమిటి అన్నది మీకు మొదటి రోజే చక్కగా వివరంగా చెప్పాను. సంస్కారము వల్ల ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి, లేని సుగుణ సంపద వచ్చి చేరుతుంది కదా. అలాగే మనం ప్రతిరోజు చక్కగా స్నానం చేయడం వల్ల దేహానికి ఉన్న మురికి పోతుంది. ఏ గంధనమో చందనమో రాసుకుంటే దాని సుగంధం మన దేహానికి వస్తుంది. అది అంటే శుద్ధి చేయడం అన్నమాట. అలాగే మనం ఈ సంస్కారాలన్నీ కూడా ఆ దేహాన్ని, జీవ సంస్కారం అంటాం, జీవుడిని, దేహాన్ని కూడా సంస్కరిస్తాయి. ఈ ఉపనయన సంస్కారం కూడా అలాంటి గొప్ప సంస్కారం. ఈ సంస్కారం వల్ల జీవుడికి జన్మ జన్మాంతరాల నుంచి వాసనల రూపంలో చిత్తంలో స్టోర్ అయి ఉంటాయని చెప్పుకుంటాంగా. ఆ దోషాలు కూడా తొలగిపోతాయి నెమ్మది నెమ్మదిగా. క్రమక్రమేణా ఈ మంత్ర జప అనుష్ఠానం పెరుగుతున్న కొద్దీ సంచిత కర్మల దోషాలు, దుర్వాసనల దోషాలు మొత్తం తొలగిపోయి పరిశుద్ధుడవుతాడు. తానే సాక్షాత్తు గాయత్రి స్వరూపంగా కూడా ప్రకాశించగలుగుతాడు. కనుక సద్గుణాలు, సాత్విక గుణాలు కూడా చక్కగా అలవడతాయన్నమాట. ఎవరికైతే ఈ సంస్కారం చేస్తామో ఆ వటువుకి. ఇంకా ఈ సంస్కారం వల్ల తేజస్సు, జ్ఞానము కలుగుతూ ఉంటాయి. ఇది స్నాన ఆచమనాది జన్యాహ సంస్కారాక దేహే ఉత్పద్యమానాక తదభిమానిని జీవే కల్ప్యంతే. అంటే దేహము ఉన్నప్పుడు ఈ స్నానం చేయడం, ఆచమనం చేయడం ఇలాంటి సంస్కారాలు దేహాన్ని శుద్ధి చేస్తాయి. మరి ఆత్మని ఎలా శుద్ధి చెయ్యాలి అంటే మంత్ర ఉపదేశం వల్ల, ఈ గాయత్రి మంత్రోపదేశం వల్ల, సంధ్యావందనాన్ని ఆచరించడం వల్ల, అగ్నికార్యం చేయడం వల్ల. కనుక ఇలా ఇప్పటిదాకా చేసిన 10 సంస్కారాల వల్ల సంస్కరించబడిన జీవుడికి ఈ ఉపనయన సంస్కారాన్ని పొందే అర్హత కలుగుతుంది. ఈ 10 సంస్కారాలు జరగకపోతే ఉపనయన సంస్కారం పొందే అర్హతే ఉండదు. అందుకే అన్ని సంస్కారాలు అందరికీ చేస్తారు. అయినా కూడా ఎందుకైనా మంచిదని మన సంప్రదాయంలో ఉపనయన సంస్కారం రోజున ఈ బ్రహ్మోపదేశానికంటే ముందరి 10 సంస్కారాలు కూడా మళ్ళీ చేస్తారు. మళ్ళీ ఒకసారి 10 సంస్కారాలు కూడా సింపుల్ గా అన్నమాట. అన్ని కూడా శిశువుకి, పైగా ఈ శిశువుకి తను పుట్టడానికి ముందు చేసినవి ఏమీ గుర్తుండవు. అంటే ఆ పుట్టడానికి ముందు చేసిన 3 చెయ్యరు ఎప్పుడు కూడా. శిశువు పుట్టినప్పటి నుంచి చేసేవి జాతకర్మ, నామకరణం, ఇవే ఈ సంస్కారాలు. ఆ 3 వదిలేసి ఈ మిగతా 7 సంస్కారాలు. వీటిని అప్పుడు ఏం చేశారు, శిశువు గుర్తుండదుగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తనకి నామకరణం ఎలా చేశారు, జాతకర్మ, చూడాకర్మ, అక్షరాభ్యాసం ఇవన్నీ ఎలా చేశారో అన్ని తను కూడా చూస్తాడు, ఆనందపడతాడు. సో మొత్తానికి అవన్నీ కూడా ఒకసారి చేస్తారు. సంస్కారం అంటేనే ఈ ఉపనయన సంస్కారం అర్హత కలగాలి అంటే ఆ 10 సంస్కారాలు కూడా చక్కగా జరిపించబడాలి. కానీ ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, పెళ్లి జరగాలి అంటే ఉపనయనం అవ్వాలి, ఇదేదో అడ్డు. పెళ్లి చేసుకోవడానికి ఉపనయనం అవ్వకపోతే అడ్డు గనక ఉపనయనం చేసేసి పెళ్లి చేస్తారు. అది చాలా తప్పు. ఉపనయనం ఎంతో గొప్ప సంస్కారం.
పెళ్లికి ముహూర్తం పెట్టేసి ఆ ముందు రోజు అడుగు చేసేస్తారు. ఏదో తూతు మంత్రం అన్నమాట. ఆ పిల్లవాడు లేట్ గా చేసినా తర్వాత అయినా పోనీ సంధ్యావందనం చేస్తాడా, అగ్ని కార్యం నిర్వర్తిస్తాడా అంటే ఏదీ లేదు, దాన్ని అక్కడే వదులుతాడు. ఏం లాభం దాని వల్ల? కనుక చక్కగా సంధ్యావందనం అయినప్పటి నుంచి ఆ వటువు ఆ సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి, గాయత్రి మంత్రాన్ని జపించాలి, ఆధ్యాత్మిక శక్తి పొందాలి. తాను శక్తి స్వరూపుడిగా అగ్నిని మించిన తేజస్సు కలుగుతుంది. అలా అవ్వాలి. వరమిత్రోదయం అనే ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. అందులో ఇలా చెప్తున్నారు, గురోర్ వ్రతానం వేద స్వయం వేదస్య యమస్య నియమస్య చ వేదస్య యమస్య నియమస్య చ దేవతానాం సమీపం వా ఏనాసౌ నీయతే చ తత్. ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ గురు వ్రతము, ఈ వ్రతం చేయడం వల్ల, ఏ వ్రతమును చేయడం వల్ల, ఏ ఉపదేశము చేయటం వల్ల ఈ శిశువుని, బ్రహ్మచారిని, బాలకుడిని దేవతల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాము. మంత్ర ఉపదేశము దగ్గరికి, వేద మంత్రాల ఉపదేశం దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాము. యమ నియమములు యోగ దర్శనంలో చెప్తారుగా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులని. యమము నియమము అనేవి చాలా ముఖ్యం. ఆ యమము నియమము లేకుండా ఏ ఉపాసనలు చేసినా, ఏ యోగ ఆసనాలు వేసినా వృథా. కనుక యమ నియమాలు అలవాటు అవ్వాలి ఈ పిల్లవాడికి అనంటే అవన్నీ చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. కనుక ఇవి అలవాటు చెయ్యడానికి చేసే సంస్కారము అనేది ఈ ఉపనయన సంస్కారం. కనుక ఈ ఉపనయన సంస్కారం చేశాక అసలు మానవులకి మాత్రమే ఈ షోడశ సంస్కారాలు కూడా చేయించుకునే అర్హత, అదృష్టం జంతువులకి లేదుగా, పశు పక్షులకి లేదుగా. జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రతాత్ తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అంటారు ఆదిశంకర భగవత్పాదులు వివేక చూడమణిలో. అసలు మనిషిగా పుట్టడమే కష్టం, అందులో మగ పిల్లవాడు, మగ ఉపాధి దేహం కలగడం ఇంకా గొప్ప, అందులో కూడా ఆ బ్రాహ్మణ వంశంలో పుట్టడం ఇంకా గొప్ప. ఆత్మ అనాత్మ వివేచన కలగడం, పాండిత్యం ఉండడం, ఇది ఎంత గొప్ప. ఇవి అన్నింటికంటే వీటి వల్ల ఆత్మ జ్ఞానము అతనికి కలుగుతుంది. ఆ బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానము పొందగలగడం అన్నది కోటి జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప జరగదుట. కోటి జన్మార్జితై పుణ్యై భవే భక్తి ప్రజాయతే అంటారు. అలాగే కోటి జన్మాంతర సంచిత పుణ్య ఫల విశేషం ఉంటేనే ఇలా ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై మనగలుగుతాడు మానవుడు. అది అంత గొప్పదన్నమాట. ఇలా బ్రహ్మ జ్ఞానము పొంది వేదాధ్యయనము సంస్కారాలు అతడికి రావాలి అంటే ఈ ఉపనయన సంస్కారం చేయడం అన్నది చాలా ముఖ్యం. ఈ సంస్కృతి ఇది మనది. ఈ వేద విజ్ఞానాన్ని, మన సంస్కృతిని మనం ఆచరణ ద్వారా పరిరక్షించుకోవాలి. ఇలా దీన్ని పరిరక్షించాలి, ఆచరించాలి అనంటే మన సంస్కారాలన్నీ కూడా చక్కగా శాస్త్రాలలో ఎలా చెప్పారో మనం అలా విధి నిషేధాలని పాటిస్తూ, మన ధర్మ శాస్త్రాలలో, గృహ్య శాస్త్రాలలో వివరించారు ఎలా చేయాలన్నది. మనము ఏ వేద శాఖకి చెందామో, ఏ ధర్మ గృహ్య సూత్రాలకి సంబంధించిన వారము, దాని ప్రకారము ఉపనయనం కూడా చెయ్యాలి. వాటిని నేర్పించాలి ఆ పిల్లలకి, ఆ వేదాన్ని అధ్యయనం చేయించాలి గురుకులాన్ని పంపించి. మానవ జీవితం పరమ గమ్యం ఏమిటి అంటే ముక్తి పొందడం, బ్రహ్మ జ్ఞానం పొందడం అని చెప్పాంగా. ఆ బ్రహ్మ జ్ఞానము కలగాలి, ముక్తి కలగాలి అంటే గురుకులానికి వెళ్ళాలి. వేదాలని, వేదాంతాన్ని, ఉపనిషత్ జ్ఞానాన్ని ఉపదేశం పొందాలి, చదవాలి. శ్రవణ మనన నిధిధ్యాసనలతో జ్ఞాన సారాన్ని పొందాలి. మరి ఆ గురుకులానికి వెళ్ళాలి అంటే ఉపనయనం జరగాలి. అంటే ఇది ఏమిటి ఉపనయన సంస్కారం అంటే, ఆ జీవుడికి గురుకులానికి వెళ్ళి వేద అధ్యయనము చెయ్యడానికి కావలసిన అర్హతని కలిగించే క్రతువు. ఎంత గొప్పదో చూడండి. మరి ఎంత
భక్తి శ్రద్ధలతో చేయాలి. ఉపనయనము అని అంటాము. ఉపనయనం ద్వారా కనుక మనం వేదాన్ని అభ్యసించి అర్హత పొందితే అప్పుడు మనకి వేదోఖిలో ధర్మమూలం అన్నారు. సర్వ ధర్మాలు కూడా వేదంలో ఉన్నాయి. వేదమే అన్ని ధర్మాలకి మూలం కనుక ఆ వేదాన్ని చదవాలి, అభ్యసించాలి అని అంటే ఆ వేదమే ధర్మ సారము. దాన్ని గ్రహించాలి, జీవితంలో సిద్ధి పొందాలి, ముక్తి పొందాలి అంటే వేదాధ్యయనము, గురుకుల వాసము అన్నది చాలా ముఖ్యం కదా. ఆ గురుకులానికి వెళ్ళాలి అంటే ముందు ఈ ఉపనయన సంస్కారం జరగాలి. ఈ ఉపనయన సంస్కారం చేశాక వేదాధ్యయనానికి అర్హత కలుగుతుంది. తల్లిదండ్రులు ఆ గురువు గారికి గురుకులానికి వెళ్ళి గురువుకి గురుపత్నికి ఈ శిష్యుణ్ణి అప్పగిస్తారనమాట. అసలు ఉపనయనము అనే పదానికి అర్థం ఏమిటి అంటే ప్రతి పదానికి కూడా ఒక ధాతు ఉంటుంది అని చెప్పుకున్నాగా. నీ నయ టు లీడ్, నయతి తీసుకెళ్లడం అనే అర్థం నీ అనే ధాతువుకి. ఉప సమీపే, ఉప అన్నది ఒక ఉపసర్గ. సో ఉపనయనము సమీపమునకు తీసుకెళ్లడము. ఎవరి సమీపానికి, దేని సమీపానికి అంటే బ్రహ్మ జ్ఞానము యొక్క సమీపానికి, బ్రహ్మ జ్ఞానమును బోధించే గురువు సమీపానికి, వేదముల సమీపానికి తీసుకెళ్లే సంస్కారము ఉపనయన సంస్కారము. అర్థమైందిగా. ఇప్పుడు ఉప సమీపే ఆచార్య అధీనం వటోహ నయనం ప్రాపణం ఉపనయనం అని ఉపనయనాన్ని నిర్వచించారనమాట ఈ పదాన్ని. అంటే ఏన కర్మణ ఉప సమీపే ఆచార్యాదీనం నీయతే వటుహు తదుపనయనం. ఏ సంస్కారం వల్ల ఈ వటువుని గురువు గారి సమీపానికి తీసుకెళ్తామో అదే ఉపనయనము. సో ఇంకొక అర్థం ఉపనయనము అని అంటే ఉప అంటే సమీపే, నయనము అంటే లోచనం, నయనం అంటే కళ్ళు, నయన పద్మములు అని అంటాము కదా. కన్నుని నయనము అని అంటాము. నయనము అని ఎందుకంటామంటేట ఏ ఇంద్రియాలైనా పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయిగా మనకు. త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు. మన చెవులతో వింటే ఆ శబ్దం చెవిలోకి వచ్చేది, మనం వింటాము. అలాగే ఏదైనా కూడా. కానీ కళ్ళు మట్టుకు ఏ వస్తువుని మనం దర్శిస్తామో ఆ వస్తువు మన సమీపానికి వచ్చేస్తుందిట. ఆ కంటిలో ఉన్న లెన్సులు ఫోటో తీసి ఆ వస్తువుని సమీపానికి తెస్తాయి. కళ్ళతో చూస్తున్నామా అంటే నిజంగా చూసేవి కళ్ళే, కానీ కళ్ళు కావు. ఈ కళ్ళు అనేవి గోళకాలు. దీనికి దర్శన శక్తి ఉండాలి. ఈ దర్శన శక్తి ఎవరిస్తారు అంటే పరమాత్మ. ఆ పరమాత్మని ఆరాధించాలి, చేరాలి అంటే వేదమే, శాస్త్రమే మనకి ప్రమాణం. శాస్త్ర ప్రమాణం మనకి అనేక ప్రమాణాలు, ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణము, శబ్ద ప్రమాణమే వేద ప్రమాణం అన్నమాట. తర్వాత ఉపమాన ప్రమాణం, అర్థాపత్తి, అనుపలబ్ధి, ఏవేవో చాలా చెప్తారు 8. సో ఇలా మనకి శబ్ద ప్రమాణం ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాము. పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళేది ఉపనయనము. అంటే మన కంటి దగ్గరికి దాన్ని తెస్తుంది. ఆ వస్తువుని, ఆ జ్ఞానాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంది కనుక దాన్ని ఉపనయనము అని అంటాము. అంటే ఏ కర్మ వల్ల గురువు సమీపానికి ఈ వటువు వెళ్ళగలుగుతాడో అది ఉపనయన సంస్కారం. కనుక ఈ ఉపనయన సంస్కారము చేసి బ్రహ్మోపదేశము చేస్తారు. అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 వర్ణాల వారికి ఇది ఉంది. కానీ ముగ్గురికి కూడా కొద్ది భిన్నంగా ఉంటుంది. మనం గాయత్రి మంత్రమే బ్రహ్మోపదేశం అనుకుంటారు. గాయత్రి మంత్రం కాకుండా ఇంకో మంత్రం ఉంది బ్రాహ్మణులకి, దానిని ఉపదేశించాలి. తర్వాత 3 పాదాలతో 24 అక్షరాలతో ఉన్న చతుర్వింశత్యక్షర త్రిపాద గాయత్రి, దానిని తండ్రి ఉపదేశిస్తారు బ్రహ్మగారు చెప్తూ ఉంటే. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనం టైం ఉన్నంత మటుకు చూద్దాము. మామూలుగా అనేక రకాలుగా చెప్తారు శాస్త్రాలలో. జన్మన జాయతే విప్రహ సంస్కార ద్విజ ఉచ్యతే. పుట్టుకతో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు విప్రుడిగా పుట్టాడు. సంస్కారము జరిగిన తర్వాత 2వసారి పుట్టినవాడయ్యాడట, ద్విజుడు అని అంటాము. ఉపనయనం అయ్యాక ఆ పిల్లవాడిని ద్విజుడు అని అంటాము. 2వసారి పుట్టినవాడు. ద్విజులు అంటే
సాక్షాత్తు భూసురులు అని చెప్తారు. భూమి మీద సంచరించే దేవతలుట. ఎందుకంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రు బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రాహ్మణులు మాత్రమే ఆ మంత్రాలని అధ్యయనం చేసి తమ వశంలో ఉంచుకుంటారు. ఈ మంత్రాలకి వశమై దేవతలుంటారు. కనుక ఏ దేవత వశపడాలన్నా ఈ మంత్రాలు రావాలి. అవి నేర్చుకుంది చెప్పేది బ్రాహ్మణులు. కనుక బ్రాహ్మణుడే నాకు దైవము అని భగవంతుడే చెప్పాట. అంటే దేవతల కంటే గొప్పవాడు భూసురుడు. కనుక ఈ తల్లి తండ్రుల వల్ల మనకి మానవ ఉపాధి వచ్చిన ఈ జీవుడు బ్రహ్మోపదేశం పొంది జ్ఞాన స్వరూపుడుగా ఎదిగి జ్ఞాన స్వరూపుడుగా మళ్ళీ పుడుతున్నాడు ఈ ఉపనయన సంస్కార సమయంలో. కనుక ద్విజుడు అయ్యాడనమాట. ఇంకా అప్పుడు అతని లోపల ఉన్న జ్ఞాన నేత్రం విచ్చుకుంటుంది. జ్ఞానము, తెలివి. ఈ జ్ఞానము వల్ల మంచి చెడులని, యుక్త అయుక్తాలని, నిత్య అనిత్యాలని అన్నిటినీ కూడా అధ్యయనం చేయగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. దానివల్లే ఇతడు ముక్తుడవుతాడు. కనుక ఈ ఉపనయనం జరగకపోతే వివాహ సంస్కారం కూడా దానికి అర్హత ఉండదు. సో జన్మనా జాయతే విప్రహ అన్నారు. కొంతమంది జన్మ చేత మానవులందరూ కూడా శూద్రులే, కానీ ఎవరికైతే ఉపనయన సంస్కారం అవుతుందో వారు విప్రులవుతున్నారు అని అలా చెప్తారు. అలాగే శృతి జ్ఞానం వల్ల శ్రోత్రియుడు అవుతున్నాడని, ఉపనయన సంస్కారంతో ద్విజుడవుతున్నాడు అని అలా చెప్తారు. అలా చెప్పినా కూడా తప్పులేదు. శూద్రహ అంటే క్షుత్తు ద్రులు అని. క్షుత్ అంటే ఆకలి దప్పికలు, ఆకలి దాహాలతో ఉండేటటువంటి వాళ్ళు. మానవులందరికీ ఆకలి దప్పికలే ఉంటాయి కదా. కనుక ఆకలి దప్పికలతో లాగబడే వాళ్ళందరూ కూడా క్షుత్తుద్రులే. తర్వాత ఎప్పుడైతే జ్ఞానం సంపాదించుకుంటారో వారు జ్ఞానవంతులు అవుతారు. సో ఈ బ్రహ్మచారికి మనం ఉపనయనం చేసి కఠినమైనటువంటి నియమ పాలన ప్రారంభింప చేస్తారు ఈ బ్రహ్మచారితో. జాతకర్మ, నామకరణం, చూడాకర్మ, చౌల సంస్కారాలు ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించి అర్హత కలిగాక ఉపనయన సంస్కారం చేస్తారు. ఈ ఉపనయనాన్ని మనం అనుపవీత ప్రాయశ్చిత్తము అనే పేరుతో జాతకర్మాదులన్నీ కూడా కొద్ది సమయంలోనే ఆ ఉపనయన సంస్కారం ముందర జరిపించేస్తారు. అనుపవీత ప్రాయశ్చిత్తం అంటే ఒకవేళ వాటిని చేసి ఉండకపోతే ప్రాయశ్చిత్తం చేసినా మళ్ళీ చేస్తే నష్టం లేదు. శ్రేష్టమైన మానవ జన్మకు శ్రేష్టత్వాన్ని కలిగించేది ఉపనయన సంస్కారం అని ఆపస్తంభ ధర్మ సూత్రాలలో చెప్పారు. నహి విద్యాతస్థం జనయతి తత్శ్రేష్టం జన్మ శరీరమేవ మాతా పితరౌ జనయతః. తల్లిదండ్రులు కేవలం శరీరాన్ని మాత్రమే ఇచ్చారు, కానీ ఉత్కృష్టమైన జ్ఞాన దేహాన్ని ఇచ్చేది మటుకు ఉపనయన సంస్కారము. కనుక ఉపనయన సంస్కారము చాలా గొప్పది. ఈ ఉపనయనము చేశాక ఖచ్చితంగా సంధ్యావందనము, అగ్ని కార్యము, గాయత్రి మంత్ర జపము ఆచరించేలా తల్లిదండ్రులు, గురువులు చూడాలి. ఆ పిల్లవాడికి పూర్తిగా చేయడం వచ్చేదాకా దగ్గరుండి నేర్పించాలి. దాని వల్ల ఆ ఉపనయనం చేసిన ఫలం దక్కుతుంది. ఆ మానవ ఉపాధి లభించినందుకు అతడికి మొత్తం యావత్ విశ్వానికి కూడా ఉపకరించగలుగుతాడు దీని గనక చేసే. ఇంకా ఉపనయనము ఎన్నో ఏట చేయాలి, ఎలా చేయాలి, ఏ కాలంలో చేయాలి, ఇవన్నీ కూడా మనం వచ్చే వారం తెలుసుకుందాము. ఇంకా ఉపనయనం వెనకాల చాలా అంతరార్థాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు విశ్వేష్ గారు. మీ ఆరోగ్యం బాగలేకపోయినా మీరు గంటన్నర నిర్గళంగా చెప్పారు. మీ వాత్సల్యానికి మా ధన్యవాదాలు. ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. నాగేష్ గారు అడగండి. నమస్కారం అండి, గురుభ్యో నమః.
ఈ అదేంటి జన్మ జాయతే శూద్ర అని చెప్పారు ముందు క్లాసులో, దాని తర్వాత ఇప్పుడు జన్మ జాయతే ఆ, ఆ, విప్ర అన్నారు. రెండు కరెక్టే అన్నారు. కానీ ఇంకోటి ఉంది కదండి, ఇప్పుడు ముందర కాలంలో వృత్తి వర్ణ ఒక సంబంధం ఉంది. అది దానికి ఒకట ఆ వృత్తి వర్ణానికి ఒక ఆ కాంబినేషన్ లో నడిచేది జీవితం. ఇప్పుడు వృత్తి వర్ణకి ఆ, రెండింటికి పొత్తు లేదు. అవును. అవును కదా. సో జన్మ జాయితే శూద్ర ఇప్పుడు ఈ పూర్వ కాలంలో మొదటిగా వర్తించేది అది. ఆ, ఉపనయనం అయినా జన్మ జాయితే శూద్రనే అవుతాడు. ఎందుకంటే ఆ వృత్తి, ఆ బ్రాహ్మణ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి పాలించట్లేదు కాబట్టి. అవును. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కాలంలో ఇది మనం రీడిఫైన్ చేసుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఇంపార్టెన్స్ ఉంది. సో దట్ ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం రీడిఫైన్ చేసుకుంటే కానీ కుదరదు. ఎందుకంటే అది అందరికీ సమంజసంగా కనిపించదు, ఉండదు, వినిపించదు. అది ప్రాబ్లము. సో అది ఎలా చేయొచ్చు అంటారు మీ ఉద్దేశంలో? ఎప్పుడూ కూడా మన సనాతన ధర్మాన్నే మనం కాపాడుకోవాలి. చాలా 1000 సంవత్సరాల పైన తురుష్కుల దాడులు, మహమ్మదీయుల, మొఘలాయుల దండయాత్రలు, వాళ్ళు మన సనాతన ధర్మాన్ని పోగొట్టారు. మనని భ్రష్టు పట్టించారు. 1000 ఏళ్లు నాశనం చేస్తే ఏమవుతుంది? అప్పటికీ మన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. 300 ఏళ్ల పైన బ్రిటిష్ పరిపాలన, అసలు మన గురుకుల విద్యా విధానాన్ని మొత్తం నాశనం చేశారు. మన చదువుకే మనం దూరం అయిపోతే జ్ఞానం ఎలా ఉంటుంది? కానీ ఇప్పుడు మారిపోయింది, కాలమాన పరిస్థితులు మారాయి. మన వాళ్ళు ఇలా ఉంటున్నారు కనుక బ్రాహ్మణులా ఉండట్లేదు. ఏ వర్ణాల వారు వర్ణధర్మం పాటించట్లేదు. వృత్తి కులాలు వచ్చేసాయి. కులం అసలు లేనే లేదు మన దాంట్లో. వర్ణ ఆశ్రమ ధర్మమే మనది. ఇవన్నీ వచ్చేసాయి కనుక దీని ప్రకారము మార్చాలి అంటే అది చాలా తప్పండి. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న పని అదే. కాలానుగుణంగా మనం మారిపోవాలి అని అంటారు. మారిపోవాలి, బ్రాహ్మణుడై పుట్టినా ఏదో మిగతా వాళ్ళు చేస్తున్న పనులు చేస్తున్నాడు కనుక వీడు బ్రాహ్మడు కాదు, వాడు వేరే వాడైనా వాడేదో గొప్పవాడు. మన వాట్సాప్ లో కొన్ని పోస్టులు వస్తున్నాయి. తెలిసి తెలియకుండా ఇతరుల మెప్పు పొందడానికి చాలా మంది మహర్షులు, గొప్పవారందరూ బ్రాహ్మణేతర వంశాల్లోనే, వర్ణాల్లోనే పుట్టి తపస్సు వల్ల మాత్రమే గొప్ప బ్రాహ్మణులు అయ్యారు అంటూ యథార్థాలు అయథార్థాలు కూడా కలిపి పెడుతున్నారు. అది చాలా తప్పు. ధైర్యంగా ఉన్నట్టు చెప్పాలి. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాడు బ్రాహ్మణుడే. వాడు ఏ పనులు చేసినా ద్రోహి అయిపోవచ్చు, కుల భ్రష్టుడైపోతాడు, పాపం తెచ్చుకుంటాడు అజామీళ్ళులాగా. కానీ తన్ని తాను శుద్ధి చేసుకోవచ్చుగా. ఎవరు బ్రాహ్మణ వంశంలో పుడతారో, బ్రాహ్మణ నియమాలు పాటిస్తారో వాడు ఉత్తమ బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణ నియమాలు పాటించకుండా భ్రష్టుడైన బ్రాహ్మణ స్త్రీకి పురుషుడికి పుట్టిన సంతానం బ్రాహ్మణులే కాదు అనడానికే లేదు. అసలు మన భారతంలో కొన్ని కథలు బ్రాహ్మణత్వం యొక్క గొప్పదనాన్ని చెప్తాయి. ఒక మనిషి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలంటే బ్రాహ్మణత్వాన్ని ఇవ్వమంటాడు. అంటే నాయన అది అంత సాధ్యం కాదు, బ్రాహ్మణత్వం ఇవ్వడం అన్నది, నీకు రాజ్యం ఇస్తా, ధనం ఇస్తా, దీన్నిస్తా, దాన్నిస్తా అంటాడు. అలా ఎన్నో కథలు. బ్రాహ్మణత్వము అన్నది క్షత్రియుడిగా పుట్టిన విశ్వామిత్ర మహర్షి ఎంత తపస్సు చేసి, ఎంత నిష్ఠతో అప్పుడు ఋషి అయి ఆ రాజు ఆయన రాజర్షి అయ్యాడు, ఋషి అయ్యాడు, దేవర్షి అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు. అలా అవ్వాలి అంటే అంచెలించెలుగా ఎంతో శక్తి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎలాగూ ప్రెస్టు పట్టేసింది, అన్ని వర్ణాల వారు కూడా వృత్తి ధర్మం ఎవరూ పాటించట్లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఎవరికి ఏది అనుకూలమో ఆ పనులు చేసి సంపాదించుకుంటూ కాలం గడిపేస్తారు. కాలం గడిచిపోతుంది, పిల్లలు పుడతారు, పెద్దవాళ్ళు అవుతారు, వీళ్ళు వృద్ధులు అవుతారు, ముసల్తనం, దాంతో రోగాలు, శరీరం వదిలి వెళ్ళిపోవడమే. ఏం లాభం దీనివల్ల? మనం ఇలా ఉన్నాం కనుక దీన్నే వృద్ధి చేద్దాము అనుకుంటే అది మంచిదా? మనని నాశనం చేశారు. వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు మనం ఎంతో నియమనిష్టలతో ఉన్నాము. అందుకే ఈ ప్రకృతి ప్రపంచము అంతా ఇంత చక్కగా మనగలుగుతోంది. 1000 ఏళ్ళు ఏదో తురకలు బాధ పెట్టారని, 300 ఏళ్ళు
వీళ్ళు నాశనం చేశారని మనం అందులోనే మళ్ళీ ఉండకూడదు. ఇప్పటికైనా మన వారందరిలో సరైన ఉద్బోధ కలగాలి, సరైన జ్ఞానం కలగాలి, సరైన జీవన సరళిని ఏర్పరచుకోవాలి. సనాతన ధర్మం ఈ కోర్సులు కండక్ట్ చేస్తున్న లక్ష్యం కూడా అదే. సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తెలుసుకుని మనం పాటిస్తూ మన వారి చేత పాటింప చెయ్యాలి. ఏ వర్ణంలో పరమాత్మ పుట్టిస్తే ఆ వర్ణము గొప్పది. ఏ వర్ణములో కూడా, శూద్ర వర్ణంలో కూడా తక్కువ అనేది లేదు. అన్ని దేహంలో ప్రతి అవయవము పనిచేస్తేనే కదా శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. సంఘంలో అన్ని వృత్తుల వాళ్ళు పనులు చేస్తేనే కదా సంఘం అనేది వర్ధిల్లుతుంది. అదే విధంగా అందరూ కూడా ఏ వర్ణాల వారు ఆ వర్ణాల పనులు చేయాలి. జాతి సంకరం కూడదు, మత సంకరం కూడదు, వర్ణ సంకరాలు కూడదు అని చెప్పారు మనకి శాస్త్రంలో. ఈ కాలంలో ఎవరు పడితే వాళ్ళే వివాహము అన్నది, అందుకే చాలా కుటుంబ వ్యవస్థ, వివాహం అన్నది చాలా గొప్పది. ఎవరిని ఏ కులంలో, ఏ మతంలో, ఏ పద్ధతిలో, ఏ సంప్రదాయంలో ఎక్కడ పుట్టారో వారినే వివాహం, యోగ్యులైన వాళ్ళనే వివాహం చేసుకోవాలి. గాని నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటున్నారు, అదే దోషం. ఆ వర్ణ సంకరం వల్ల, జాతి సంకరం వల్ల, మత సాంకర్యం వల్లే దోషాలు కలుగుతున్నాయి, బుద్ధులు నాశనం అయిపోతున్నాయి, ధర్మము పెడదవన పడుతోంది. మనం ధర్మాన్ని కాపాడాలి. అవును అవును గురుగారు, ధర్మాన్ని కాపాడాలి. ఇప్పుడు ఒకటి వ్యావహారికంగా వృత్తి ధర్మం ఒకటి ఉంది, ఆధ్యాత్మికంగా ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది బ్రాహ్మణ వంశంలో లేకపోతే వర్ణంలో ఉంది. అది ఆ అవేర్నెస్ అంత రావట్లేదు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, లేకపోతే పీపుల్ కన్విన్స్ అవ్వట్లేదు. ఇట్స్ ఓన్లీ ప్రివిలేజ్ అన్నట్టుగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా రావట్లేదు. ఇప్పుడు మార్గదర్శకం చేసేవాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని అదేంటి ప్రొటెక్ట్ చేసి ముందరి తరాలకు అప్పగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ ధర్మము వృత్తి ధర్మం కాకుండా ఆధ్యాత్మిక ధర్మం ఎలాగ ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళందరూ ఈ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళందరూ కన్విన్స్ అవుతే, వాళ్ళు పాటించగలిగితే మిగతా వాళ్ళందరూకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది, ఆ వర్ణాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. లేకపోతే మనం బ్రాహ్మణులు అని చెప్పకూడమే కానీ మార్గదర్శనానికి అదేంటి మార్గదర్శనం చేసే అర్హత మనం తెచ్చుకోవట్లేదు అంటున్నాను. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. అది ఎన్నో సంవత్సరాల వినాశనము వెంటనే కొద్ది కాలంలో రాదు కదా. అవేర్నెస్ రావాలి, ఆ చైతన్యం కలగాలి. స్వార్థంతో నిండిపోతున్నాయి చాలా మంది మనుషులు, జీవితాలన్నీ కూడా ఆ ఈజీ గోయింగ్ అయిపోతుంది. ఆ పాశ్చాత్య ప్రభావం అది తప్పు అని ఎవరు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పాడు పరమాత్మ. మన ధర్మము ఎలాంటిదైనా మనం ఆచరించాలి. ఆ ధర్మాన్ని ఎవరికి వారు వారి కుల ధర్మాన్ని, వర్ణ ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని ఎవరిది వాళ్ళు ఆచరిస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మార్పు అదే వస్తుంది, మంచి మార్పు. మనం దానికంటే ఏం చేయగలం, తెలిసిన వాళ్ళు తెలియని వారికి చెప్పాలి, పెద్దలు పిల్లలతో ఆచరింప చెయ్యాలి, అలా వ్యాప్తి చెయ్యాలి. మీ ఆర్తి అర్థమైంది, మనం అందరం ఇలాగే ఆలోచిస్తున్నాము. దాన్ని కాపాడుకునే మార్గం పరమాత్మ మనకి ఇవ్వాలి, అది దృఢ సంకల్పం మనలో ఉంటే సిద్ధిస్తుంది. అవునండి, మీరు చెప్పింది. నెక్స్ట్ ఎవరైనా అడుగుతున్నారా? ఏం లేవా? నాకు ఒక చిన్న ధర్మ సందేహం ఉంది కానండి, అది మొత్తం 16 అయిన తర్వాత అడగొచ్చు. ఎందుకంటే మొత్తం షోడశ కర్మలు అన్నారు, మగాయన ఆడైనా షోడశ కర్మలు అన్నారు. అసలు షోడశ 16ది పక్కన పెట్టేసి, షోడశ కర్మలు కావు, షోడశ సారీ సంస్కారాలు. కర్మ షోడశ సంస్కారం, సారీ షోడశ సంస్కారాలు అన్నారు, కరెక్టే. ఆ షోడశం 16ది పక్కన పెడితే మిగతా 15 ఆడగాని మగ కానీ ఉన్నాయి కదా. కొన్ని పర్టికులర్లీ మగవాళ్ళకే ఉన్నాయి, కొన్ని ఆడవాళ్ళకే ఉన్నాయి. అలా కలిపి మొత్తం 15 లేకపోతే వీళ్ళకి కూడా ఈక్వలెంట్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు ఉపనయనం ఆడపిల్లలకి చేయరు, మగపిల్లలకే చేస్తారు.
ఒకప్పుడు వేద కాలంలో ఆడపిల్లలకి కూడా మగపిల్లలతో సమానంగా చక్కగా ఉపనయన సంస్కారం చేసేవాళ్ళు. ఆ కాలంలో వారికి అలాంటి నియమనిష్టాపూర్వకమైన జీవితం గడిపే శారీరక దార్ఢ్యం వాళ్ళకు ఉండేది. వాళ్ళల్లో కూడా వేదాలలో మనకి ఆ వైదిక వాంగ్మయంలో బ్రాహ్మణ గ్రంథాలలో కాశీకృష్ణులు అని అంటారు. కాశీకృష్ణ ధర్మం అది చాలా గొప్ప ధర్మశాస్త్రం, ఎంతమంది అంగీకరించింది. ఆ కాలంలో కూడా బ్రహ్మ వేదులు ఉన్నారు, బ్రహ్మ నిష్ఠులు ఉన్నారు, బ్రహ్మవాదినులు ఉన్నారు. ఆ పెళ్లి అయ్యేదాకా ఉపనయనం చేసుకుని చిన్నప్పుడే బాలులతో సమానంగా ఉపనయనము యొక్క నియమాలని పాటిస్తూ పెళ్లి అయిన తర్వాత గృహస్థ ధర్మం నడిపే వాళ్ళు ఉన్నారు. అసలు వివాహమే చేసుకోకుండా ఆ బ్రహ్మజ్ఞాన నిష్ఠతో జీవితం అంతా గడుపుతూ బ్రహ్మ జ్ఞానాన్ని ఉపనిషత్తులని వేద విజ్ఞానాన్ని అధ్యయనం చేసి బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉపనయన సంస్కారం ఉండేది, కానీ చాలా ఏళ్ళు ఉండేది. అయితే ఆడపిల్లలకి అతి సహజంగా దేహంలో ఉండే మార్పులు పరమాత్మ ఇచ్చినది. సృష్టి చేసి వంశాన్ని ఉద్ధరించడం, ఒక ప్రాణికి ప్రాణం ఇవ్వగలగడం అనే శక్తి కేవలం స్త్రీ దేహానికి మాత్రమే ఉంది కదా. కనుక దానివల్ల కొన్ని మలినాలు, కొంత గొప్పదనం ఆ స్త్రీ దేహానికి ఉన్నాయి. దాన్ని బట్టి ఒకసారి ఇలాంటి గాయత్రి మంత్రం లాంటి మహామంత్రం, ఈ బీజాక్షరాలు ఎంత శక్తివంతమో చెప్పాను కదా, అలాంటి మంత్రోపదేశం అయ్యాక వాళ్ళు గనక జపించకూడని సమయంలో పొరపాటుని జపిస్తే వాళ్ళకి ఆ దేహానికే దెబ్బ తగులుతుంది, చాలా ప్రమాదం. కనుక నెమ్మది నెమ్మదిగా కొద్ది కాలం అయిన తర్వాత ఎప్పుడైతే ఈ విమతస్థులు మొఘలాయుల దండయాత్రలు ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ఆడపిల్లలకి ఉపనయనం చేయడం ఆగిపోయింది. అంతకుముందు మగపిల్లలతో సమంగా ఆడపిల్లలు కూడా ఒడుగు చేసేవాళ్ళు, జంఛం వేసేవాళ్ళు. ఈ అమ్మాయిలు కూడా అబ్బాయిలాగా భిక్షా వృత్తి. అయితే బాలురు గురుకులు అని పంపిస్తే గురువు భిక్షాటన చేయమంటే బయట భిక్షాటన చేసి తెస్తే ఈ అమ్మాయిలు బంధువుల ఇళ్లల్లో భిక్షాటన చేసి తెచ్చేవాళ్ళు. వీళ్ళకు కూడా గురువులు ఉండేవాళ్ళు, లేదా తండ్రి గురువుగా ఉండి ఆ అమ్మాయికి ఉపనయనం చేసినప్పటి నుంచి పెళ్లి జరిగేదాకా గాని పెళ్లి చేసుకోదలుచుకోకపోతే ఈ అమ్మాయి పెద్దదైనా ఆయన ఉన్నంత వరకు కూడా, లేదా ఒక మంచి గురువుని ఆ అమ్మాయికి కూడా ఏర్పరిచైనా ఆధ్యాత్మిక జీవన మార్గంలో బ్రహ్మజ్ఞానం పొందేలా ఏర్పాటు చేసేవాళ్ళు ఆ కాలంలో. దీనికి చాలా ఆధారాలు మన వేదాలలో మంత్రాలలో ఉన్నాయి. కనుక ఆడపిల్లలకి ఉపనయనం చేసేవాళ్ళు, కానీ తర్వాత లేదు. ఈ కలియుగంలో ఆడపిల్లలకి అస్సలు ఉపనయనం చెయ్యకూడదు అని శాస్త్రము విధించింది. కనుక ఇప్పుడు ఉపనయనం చెయ్యట్లా. అయితే మగపిల్లలకి గాయత్రి మంత్రం త్రిపాద చతుర్వింశతి అక్షర గాయత్రి మంత్ర ఉపదేశం అయితే ఎంత శక్తి కలుగుతుందో దాని జపం వల్ల, అంతటి మహాశక్తి కలిగే మహా గౌరీ మంత్రం, మంగళ గౌరీ మంత్రం బీజాక్షరాలతో ఆడపిల్లకి ఇస్తారు, భర్తే ఇస్తాడు. వివాహ సమయంలో గౌరీ పూజ మనం వివాహ క్రతువు చెప్పేటప్పుడు చెప్తాను. సో అక్కడ బ్రహ్మగారు అమ్మవారిని పూజింపజేసి గౌరీ మంత్రాన్ని ఇస్తారు ఆయన, మామూలుగా ఉత్తి నమహతో. అది పెళ్ళైన తర్వాత 16 రోజుల పండగ నాడు భర్త లేదా ఈ అమ్మాయి కడుపుతో ఉంటే సీమంతం చేసేటప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడు భర్త ఈ అమ్మాయికి బీజాక్షరాలతో కూడిన గౌరీ మంత్రాన్ని గురుముఖత ఆయన తీసుకుని ఆయన భార్యకి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు అది గాయత్రి మంత్రం అంత మహాశక్తిమంతం. శివుడికి గాయత్రికి శక్తికి ఏం తేడా? గాయత్రీదేవి సావిత్రి, ఆవిడే సరస్వతి, ఆవిడే సవిత, సూర్య మండల మధ్యవర్తి అయిన శక్తి, ఆవిడే సర్వశక్తి స్వరూపిణి. అలాగే సో గాయత్రి మంత్రం ఇప్పుడు ఆడపిల్లలకి లేకపోవడానికి కారణం ఈ ఆడపిల్లల దేహము అప్పటి ఆడపిల్లల దేహాలకున్నంత శారీరక మానసిక దృఢత్వం లేకపోవటము. ఆడపిల్లలకి ఈ నెలవారీ అపరిశుద్ధత అన్నది పరమాత్మ ఇచ్చిన వరం. అది పవిత్రతే, అపవిత్రత కాదు. దానివల్లే సంతానము కలగడము అన్నది సృష్టి కార్యక్రమం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు చేస్తున్న పని ఆడపిల్లలు చేస్తున్నారుగా, భార్యలు. కనుక ఎంత పవిత్రమై గొప్పవారు. సో కొన్ని కారణాల వల్ల గాయత్రి మంత్రం ఉపదేశించట్ల.
ఇంకొకటి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటే విన్నా కూడా అది శబ్ద విస్ఫోటన శక్తి అని చెప్పాను కదా. కడుపుతో ఉన్న వాళ్ళు కనుక దాన్ని విన్నా జపించినా గర్భ విచ్ఛేదం అయిపోతుంది. ఆ మంత్రాలకు ఆ శక్తి. మామూలు చిన్న చిన్న హోమాలు చేస్తున్నప్పుడే, చండీ హోమం లాంటివి చేస్తుంటే కూడా కొన్ని మంత్రాలు చెప్పే టైం అప్పుడు ఎవరైనా కడుపుతో ఉన్న అమ్మాయిలు ఉంటే లోపలికి వెళ్ళండి అమ్మా అంటారు. ఆ మంత్రాలు వినకూడదు. ఎందుకు? ఆ శబ్ద విస్ఫోటన శక్తితో గర్భ విచ్ఛేదం అవుతుంది. ఆ మంత్రాలకే అంత శక్తి ఉంది కనుక ఇప్పుడు ఈ కాలంలో ఆడపిల్లలకి ఒడుగు చెయ్యట్లా. కానీ గాయత్రి మంత్రాన్ని నేను ఇప్పుడు ముందు 2 మంత్రాలు చదివా కదా, ఈ యోదేవ సవితాస్మాకం అన్న శ్లోకాలు మీకు కావాలంటే గ్రూప్ లో పంపుతా. అవి 2 ఏ ఉపదేశము ఉన్నా లేకపోయినా శుద్ధంగా పరిశుద్ధంగా స్నానం చేసి ఉంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవరైనా కూడా ఈ గాయత్రి పురాణ గాయత్రి మంత్ర శ్లోకాలు అవి కూడా మామూలు గాయత్రి మంత్రం అంత శక్తి కలవే. వాటిని నిరాక్షేపంగా ఉపదేశం పొందొచ్చు, ఉపదేశం లేకపోయినా జపించవచ్చు. అయితే తప్పు లేకుండా చదవాలి, అక్షర దోషాలు లేకుండా మనం చదవాలంతే. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమకి బుద్ధిం యానః ప్రచోదయాత్. దీనికి కూడా ఆ గాయత్రి మంత్రానికి ఉన్నంత శక్తి ఉంది. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా తద్వరేణ్యం ఉపాస్మకే. పురాణ గాయత్రి. అమ్మో నమ్మ, ధన్యవాదాలమ్మా. కృష్ణ దుర్వాసు గారు ఆయన కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఏదైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. అమ్మా నమస్కారం అండి. ఇందాక మన డిస్కషన్ లో మనం చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రం పాటించట్లేదు కదా, దానివల్ల మనం మార్చుదామనే ఆలోచన, అది అంటే మీరు చేస్తున్నటువంటి చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ధర్మం ఏముందో ముందు మనం ఒరిజినల్ తెలుసుకుంటే పాటించేవాళ్ళు పాటిస్తారా పాటించలేదా అనేది సెకండరీ ఇష్యూ. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను అండి. శారదాపీఠం స్వామిని ఒకసారి పూజా విధానంలో మీరు ఏమైనా మార్పు చేయాలి అంటే మాకు సమయం అర్ధగంట పావుగంట కన్నా దొరకట్లేదు అని అడిగారు. అడిగితే వారు చెప్పింది ఏంటంటే, స్వామి అన్నది నేను ఇక్కడ ధర్మం చెప్పడానికి మాత్రమే ఉన్నాను, ధర్మాన్ని మార్చడానికి మాత్రం లేను కనుక ధర్మాన్ని మీకు ఇది చెయ్యాలి, ఈ విధానం ఉంది అని ధర్మ ప్రకారం నేను చెప్తున్నాను, అది పాటించాల్సిందే, అంతేగాని దాన్ని మార్చేటటువంటి అధికారం నాకు పీఠం ఇవ్వలేదు అని వారు చాలా నిష్కర్షగా చెప్పారు. అట్లాగే జగద్గురువులు అలా చెప్పారు. కరెక్ట్. జగద్గురువులు వారు చెప్పారండి. స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడే వారు ఒకసారి ఆ విషయాన్ని చెప్పారు. అట్లాగే మనం ఏంటంటే ధర్మం ఏముందో మీరు చెప్తున్నారు, ఇంకా పాటించాల్సిన వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అసలు ఏమిటో తెలియక మేము ఏంటంటే మాలాంటి వాళ్ళు యూట్యూబ్లోను వాటిల్లోను వీటిల్లోను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అడాప్ట్ చేసేస్తే అది నిజంగానే ఒక విధంగా మనమే తక్కువ చేసేసుకోవడం అయిపోతుంది. అందుగురించి ఒరిజినల్ ఏదైతే ఉందో అది మీరు చెప్తున్నారు, చాలా గొప్ప విషయం తల్లి. నేను నిజంగానే మీ పట్ల అది ఈ మొత్తం మీ సంస్థ ఏదైతే ఉందో సంస్థ చేస్తున్నటువంటి సేవ ఒరిజినల్ ఏదుందో మేము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేయగలమా లేదా అన్నది ఎవరికి అది నచ్చ చెప్పగలం అన్నది వేరే విషయం. అది నాకు ఒక కమెంట్ అండి దీని మీద. ఇప్పుడు కాలధర్మం ఒకటి ఉంటుంది, శృతి వేదంలో యూనో కాలాతీతంగా ఉన్న ధర్మం ఒకటి ఉంటుంది, కాలంతో మారే ధర్మం ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు అసలు చెప్పింది అసలు ఏవి మార్పిడి లేదు అంటే అది కూడా తప్పే. ఏదైతే కాలాతీతంగా చెప్పిన ధర్మం వేదాల్లో చెప్పింది అదొకటి ఒక లెవెల్ అవుతే, కాలంతో సంబంధించినది కాలంతో మారాల్సిన ధర్మం ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆపస్తంభ సూత్రంలో గృహ సూత్రాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో మీరు అన్ని తీసుకుంటే మొత్తానికి పాటించేది తక్కువ, పాటించగలిగేది తక్కువ, పాటించలేనిది కాలంతో సంబంధం లేకుండా ఉన్నవి కొన్ని ఉన్నాయి చాలా. ఇప్పుడు మనం అవి మార్చుకుంటే కానీ దాన్ని కొంచెం మనం వాడుకలోకి తీసుకురావడానికి కష్టం అయిపోతుంది. అందుకనే మార్పిడి ఉండాలి కొంచెం, కానీ ఏది మారేది ఏది మారనిది అన్నది తెలుసుకుంటే మారగలిగింది మారవలసింది కొంచెం మార్పుడు చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. మారకూడనిది మారక్కర్లేని ధర్మం ఏడుందో అది పాటించాల్సిన అవసరం ఉంటుంది మనకి.
మీకు మొట్టమొదట్లోనే సనాతన ధర్మము పరిచయం చెప్తున్నప్పుడే శాశ్వత ధర్మాలు కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి మనుషులను బట్టి పరిస్థితుల బట్టి మారే ధర్మాలు మారని ధర్మాలు కూడా ఉన్నాయని చెప్పారు. మారని ధర్మాలు శాశ్వత ధర్మాలు మారే ధర్మాలు ఉన్నాయి. అవి మారతాయి. ఒక వ్యక్తి ధర్మం ఇంకొకడికి ధర్మం అవ్వదు. అతడి తల్లిదండ్రులు, అతడి ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు, వాటిని బట్టి అతడి ధర్మాలు ఉంటాయి కదా. ఏ కులంలో, ఏ వంశంలో, ఏ వృత్తిలో ఎలా పుట్టారో. సో అలా ఎవరిది వారికి విహిత ధర్మము. ఆ విహిత ధర్మాన్ని మార్చకూడదు, పాటించాలి. మీరు అన్నట్టు మారే ధర్మాలు ఉంటాయి కానీ మనం ఎవరు మార్చడానికి. మా గురువు గారే మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఆయన ఈ కాలానికి అనుగుణంగా ఉండేలా ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించారు. తర్వాత ముద్ద ఆంజనేయ శాస్త్రి గారని పౌరోహితులు, ఆయన వివాహాలు పెళ్లిళ్ళు అడుగులన్నీ చేస్తారు. ఆయన కాన్వ ధర్మ గ్రంథం ఒకటి రాశారు. అంటే మహర్షులు రాసినవి అందరికీ అంత లభ్యం అవ్వట్లేదు గనక ముఖ్యంగా అందులో ఏవి పాటించాలి అని. అలా ఈ కాలంలో కూడా కొద్ది మార్పులు చేసి కొంతమంది మహానుభావులు రాస్తున్నారు. అవి ఒరిజినల్ తో క్లాష్ లేనంత మటుకు మనం పాటించవచ్చు. బిఆర్సి మూర్తి గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి, అడగండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈ గాయత్రి ఇంత గొప్ప మంత్రం అని తెలిసి కూడా ఎందుకనో పంచదశి, షోడశి ఇట్లా చాలా మంది తీసుకుని మన వాళ్ళు చేస్తూ ఉంటారు. బాగా కొన్ని లక్షల కోట్లు. ఇది అంటే బాగా గాయత్రి ఏమన్నా తెలుసు వాళ్ళకి, అయినా కూడా అందులో కూడా చాలా ఇంతకంటే ఎక్కువ నియమాలు ఫాలో అవుతుంటారు. ఏవో చాలా చేస్తుంటారు. ఎందుకని ఇట్లా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు, సరైన అవగాహన లేదు. ఎవరికైతే త్రిపాద చతుర్వింశతి అక్షర గాయత్రి ఉపదేశము జరుగుతుందో బ్రాహ్మణులకి, బాలురకి, వాళ్ళకి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం ఇంకోటి లేదు. వాళ్ళు ఇంకో మంత్రం తీసుకోవటమే అనవసరం. అవసరం లేదు, తీసుకోవచ్చు. ఇష్ట దేవతలు అని ఉంటారు ఎవరికైనా. సో ఇష్ట దేవత మంత్రాన్ని తీసుకుంటే తప్పు లేదు. కానీ గాయత్రి మంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు ముందు ఈ మంత్రాన్ని జపించాలి, ఈ దేవతను ఆరాధించాలి, సంధ్యావందనం చేయాలి. గాయత్రి మంత్రం జపించాక ఏ దేవతదైనా మంత్రం జపిస్తే ఫలవంతం అవుతుంది. గాయత్రి మంత్రాన్ని జపించకుండా, సంధ్యావందనం చేయకుండా వేరే మంత్రాలు ఉపదేశం పొంది అవే కనుక జపిస్తే ఏ ఫలం రాదు. నిష్ఫలం, వృధా, టైం దండగ వాళ్ళకి. అట్లాగే ఈ నియమం లేని టైంలో మనం బయట ఉన్నప్పుడు యోదేవ సైతం స్మగం చేసుకోవచ్చా? మామూలుగా ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు చేసుకోవచ్చా? మనకి వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తాలు చెప్పారుగా. స్నానానికి కూడా చేయడానికి కుదరకపోతే భస్మ స్నానం అన్నారు, నామస్నానం అన్నారు. అలాగే జపం కూడా యథావిధిగా పెట్టుకుని చేయలేకపోతే ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా మానసిక జపం చేయొచ్చు. మానసికంగా అన్ని చేయొచ్చు. ఏదైనా మనం మానసికంగా పవిత్రాల్ని అనుకుంటే పవిత్రత వస్తుంది. ఎవరిని చూడక్కర్లా, అంతర్ముఖమై మన మనసులోకే మనం చూసుకుంటూ ఆ దేవత మీద, ఆ నామం మంత్రం మీద ఏకాగ్రతతో చేసుకోవచ్చు. ఎక్కడున్నా పవిత్రోవా చెప్పుకుంటే ఆ దేహము, మనస్సు మనం శుద్ధమవుతాము. మనం ఎక్కడ కూర్చున్నామో ఆ స్థలం కూడా పవిత్రం అయిపోతుంది. మనం ఎలా అంటే సంక్షిప్తంగా అక్కడ అలాంటప్పుడు అశౌచం వచ్చినప్పుడు ఏవి చేయాలో ఏవి చేయకూడదో అది కూడా శాస్త్రంలో చెప్పారు. యథావిధిగా సంధ్యావందనం అంతా చెయ్యరు. ఇలాంటప్పుడు ఏది చేయాలో ఆ కొద్దిగా చెయ్యొచ్చు, మానకూడదంతే. ఇప్పుడు స్థానం ఉంటారు కదా, నేను సంస్కారం అయిన వాళ్ళు నేనేది యోదేవ సదస్మక మంత్రం వరకు విడిగా టైంలో తెలుసుకోవచ్చా? ఉపనయనం అయిన వాళ్ళు కూడా వేరే టైంలో, దానికి నియమం లేకుండా, అంటే నియమం అవసరం లేదని. ఉపనయనము అయి గాయత్రి మంత్రోపదేశం ఉంటే ఉన్నవారు ఆ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించాలి, సంధ్యావందనం చేయాలి, అగ్ని ఆరాధన చేయాలి, యథావిధిగా చెయ్యాలి. ఒకవేళ వారికి ఒంట్లో బాలేదు లేదా ప్రయాణాల్లో ఉన్నారు, ఏదో ఇంకెక్కడో ఉండి చేయలేకపోతే అప్పుడు మనస్సులో స్మరించి ఈ శ్లోకాలు జపించుకోవచ్చు. ఇవి ఎప్పుడైనా అయితే ఏంటంటే మామూలుగా ఉపదేశం ఉన్న వాళ్ళకి ఉపదేశింపబడిన గాయత్రి శ్రేష్టం.
కానీ దాని అవకాశం లేనప్పుడు మొత్తం మానే బదులు ఇవి జపించవచ్చు. ఇప్పుడు త్రిలింగ దేశం అన్నారు, ద్రాక్షారామము, కాళహస్తి, వేములవాడ అండి. త్రిలింగ దేశంలో మనకి ఎందుకు పేరు వచ్చింది అలా? ఏంటండి, నాకు అర్థం కాల. త్రిలింగ దేశం. త్రిలింగ దేశం 3 శివలింగ క్షేత్రాలు, వాటి మధ్య ఉన్న ప్రాంతము, అక్కడ నివసించే వాళ్ళు తెలుగు వాళ్ళు అని. త్రిలింగం అంటే మనదేనోయ్, తెలుగులంటే మనమేనోయ్ అంటూ రాశారుగా. ఆ 3 శివలింగాల మధ్య ప్రాంతంలో నివసించిన జనులు తెలుగువారు అని చెప్పారంతే. అంటే ఏది వేములవాడ, కాళహస్తి, ద్రాక్షారామం 3 వచ్చినాయి అందులో. వేములవాడ కాదు, వేములవాడ తెలంగాణ. కాళేశ్వరం, కాళహస్తి, ద్రాక్షారామం. శ్రీశైలం కూడా. శ్రీశైలం, కాళహస్తి, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మధ్యలో. ధన్యవాదాలు. ఓకే అండి. మురళీకృష్ణ గారు సార్, మురళీకృష్ణ గారు, మురళీకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మనం ప్రార్థనకి వెళ్దాము, టైం అవుతుంది. శుభం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు స్వామి గారు. ఇప్పుడు జనగణమన హైమవతి గారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जाहे, तव शुभाशिष माहे. जाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. జై హింద్. ధన్యవాదాలు హైమవతి గారు. నమస్తే. జై హింద్. ధన్యవాదాలండి. బాబు గారు ఉన్నారా? సరే, ఇంకా కార్యక్రమం ఎండ్ చేసుకుందామా? అలాగే అండి. ఓకే.
రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఉన్నట్టు లేవు క్వశ్చన్స్. మురళీకృష్ణ గారు ఎక్కడికో బయటకు వెళ్తారని అన్నారు, అందుకని ఆయన బహుశా రెస్పాండ్ అవ్వలేదేమో సార్. సరే